శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న దైవీ విధానాల పేరుతో గురువులను అనుసరించటం అనే పేరుతో, మత ఆచరణల పేరుతో, అంటే అన్నీ ఒకటేను, మీకు అర్థం అవటం కోసం వివరంగా విడివిడిగా చెప్పాను. పేరుతో గురువులను అనుసరించటం పేరుతో, దైవ సేవ పేరుతో వారి కుటుంబంలో వారి భర్త వారి కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఈ అశ్రద్ధని వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి తల్లిదండ్రులు అంటే అత్తమామలు కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇది కుటుంబంలో జరుగుతున్నటువంటి అశ్రద్ధ అని ఎవరు అనుకోవట్లేదు. దైవం పట్ల భక్తిగా, గురువు పట్ల భక్తిగా భావించుకుంటున్నారు. ఇక్కడ ఆవిడ తన పర్సనల్ సమస్యలను కూడా రాశారు. అంటే భార్య పట్ల భర్త అశ్రద్ధ చేయటం, ఎక్కువ సమయం బయట కేటాయించి దేవుడని, మతమని, గురువని, ప్రచారాలని రకరకాలుగా వాటిల్లో తిరగటం, ఎక్కువ డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడం, కుటుంబానికి కొంచెం ఆర్థిక ఇబ్బందులను పెంచటం, లేదా అలా చేయటం ద్వారా మనకు మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది, ఆ గురువులు ఆ దేవుళ్ళు మనల్ని రక్షిస్తారు, కాపాడుతారు అనేటువంటి విధానంలో విపరీతంగా కుటుంబంలో అశాంతిని పెంచుకుంటున్నాము, ఘర్షణలు జరుగుతున్నాయి. అంటే బాధ్యతలు సరిగా చేయట్లేదు ఆయన. విపరీతమైనటువంటి ఆ గురు నమ్మకంతో, దైవ నమ్మకంతో ఇక్కడ చెయ్యవలసినటువంటి క్రియలు చేయట్లేదు. అయితే అదంతా ఒక విపరీతమైనటువంటి భక్తిగా భావించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా అన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ భర్తని స్థానంలో ఉన్న వ్యక్తి తనకు అనుకూలంగా అన్ని చేసుకుంటున్నాడు, తనకి తను నచ్చిన పద్ధతిలో జీవిస్తున్నాడు. మళ్ళీ ఇదంతా కూడా అసలు ఎవరు గ్రహించట్ల, మానసిక వేదనగా ఉంది ఆవిడికి. అందరూ ఇప్పుడు దేవుడి పేరు, గురువు పేరు, మతాల పేరు ఇవి ఉపయోగిస్తూ తిరుగుతూ చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఏం చెప్పలేకపోతున్నారు. మానసిక వేదనగా ఉంది. అంటే భర్త తనతో ప్రేమగా గడపట్లేదు, పిల్లలతో ప్రేమగా గడపట్లేదు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళకి మంచి చెడు చెప్పట్లేదు. డబ్బు కూడా బయట ఖర్చు ఎక్కువైపోతుంది. గురువులకి, ఈ తిరగటానికి, ఈ దైవీపరమైన విధానాలకి బయట డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంట్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది. లేదు ఇలా చేస్తే మన దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, మన కుటుంబం శాంతిగా ఉంటుంది, మన కుటుంబ శాంతి కోసం ఇదంతా చేస్తున్నాను అంటున్నారు. ఇలా ఆవిడ తన పర్సనల్ విషయాలు చాలా రాశారు. ఆ సంస్థల పేర్లు రాశారు, ఆ గురువుల పేర్లు రాశారు, తిరుగుతున్నటువంటి తన భర్త పేరుతో సహా మొత్తం వివరాలన్నీ చెప్పారు. కానీ అవన్నీ మానవ అవగాహన లోపంలో వచ్చినటువంటి ఏర్పాట్లు, లేదా కొంతమంది కావాలని కొంతమంది గురువులు, కొన్ని సంస్థలు అలా మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప మతము యొక్క తప్పులు కాదు, దేవుడి యొక్క తప్పులు కాదు, నిజమైనటువంటి గురువులు మహాత్ములు తప్పులు కాదు, నిజంగా ఆధ్యాత్మికత దైవీ విధానాలు తప్పులు కాదు. వాటిని అర్థం చేసుకోవడంలో వచ్చిన తప్పులు. కొంతమంది కావాలని స్వార్థపరత్వంతో ప్రజలను తమ వైపు లాక్కుంటున్నటువంటి వాళ్ళు ముసుగు దొంగలుగా ఈ భక్తి మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో, దైవ మార్గాల్లో చేరిపోయారు. వాళ్ళు కల్పిస్తున్నటువంటి మోసపూరిత భావాలు. అందుకని ఇక్కడ మనకు పేర్లతో పని లేదు. అసలు మనం ఇప్పుడు ఆధ్యాత్మికం ఎందుకు, దేవుడు ఎందుకు, భక్తి ఎందుకు, అసలు ఈ గురువులు ఎందుకు, ఈ మతములు ఎందుకు? ఇప్పుడు మనిషిలో మంచిని పెంచకుండా మనుషులు సఖ్యతతో కలిసి బతికేలా కుటుంబ వ్యవస్థ గాని, మానవ జీవన వ్యవస్థ గాని, సమూహాలన్నీ కలిసి బతికేలా, సకుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా బతికేలా, ఒక మనిషికి, ఒక స్త్రీకి ఉండే అవసరాలు ఏంటి, ఒక పురుషుడికి ఉండే అవసరాలు ఏంటి, ఒక పిల్లలకు ఉండే అవసరాలు ఏంటి, తల్లిదండ్రులకు ఉండే అవసరాలు ఏంటి, ఇలా ఆ చుట్టూ ఉన్న అవసరాలన్నీ ఒకరికొకరు తీర్చుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా బతికేలా చెప్పనప్పుడు మీకు అసలు ఈ మతాలు ఎందుకు, ఈ దేవుడు ఎందుకు, ఈ గొడవ ఎందుకు, ఈ గోల ఎందుకు, ఈ గురువులు ఎందుకు, ఈ మాతాజీలు ఎందుకు? ఒక్కసారి మీరే ఆలోచించండి. మనకు ఒక వ్యాధి వచ్చింది, మనం డాక్టర్ల చుట్టూ పరిగెత్తాం, అనేక మంది డాక్టర్ల దగ్గర తిరిగాం. ఎందుకు తిరుగుతున్నాం డాక్టర్ల చుట్టూ? వ్యాధి నయం చేసుకోవటానికి.
ఆ వ్యాధిని నయంతో కనుగొని దానికి సరైన మందు ఇచ్చి డాక్టర్ మనం వ్యాధి నయం చేయాలి. వ్యాధి కోసం డాక్టర్, వ్యాధి లేనప్పుడు అసలు డాక్టర్తోనే పని లేదు. వ్యాధి నయం చేయనప్పుడు అసలు డాక్టరే వేస్ట్. వ్యాధి నయం చేయకుండా డాక్టర్ చుట్టూ మనం తిప్పుకుంటున్నాడు అనుకోండి, డాక్టర్ అనేక రకాల ప్రయోగాలు మనమే చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు డాక్టర్కి మనం అంకితం అయిపోయేలా చేసుకుంటున్నాడు అనుకోండి, ఏంటి ఉపయోగం ఏంటి? ఇంకా నాశనం అయిపోతాం. అలాగే ఒక దేవుడు, ఒక మతము, ఒక మార్గము, ఒక గురువు, ఒక విధానము, ఒక ప్రచారము, ఒక ప్రార్థనాలయము ఏదైనా ఉండొచ్చు అక్కడ. వాటికి మనం సహకరించవచ్చు కూడా. ఎందుకని ఆ ప్రార్థనాలయాలు వాటికి మనం డబ్బులు అయిపోతే ఎలా నడుస్తాయి? ఈ గురువులు ఎలా బతుకుతారు? ఈ మాతాజీలు ఎలా బతుకుతారు? ఈ మంచి మాటలు ఎలా చెప్పగలుగుతారు? ఈ మతాలు ఎలా నిలబడతాయి? ఈ జ్ఞాన గ్రంథాలు ఎలా నిలబడతాయి? కాబట్టి మీరు సేవలు చేయొచ్చు, మీరు వాటికి డబ్బులు ఇవ్వచ్చు. ఎప్పుడు అవి మిమ్మల్ని నిలబెట్టాలి, మిమ్మల్ని నాశనం చేయకూడదు. ఇప్పుడు చాలా మతాలలో ఉగ్రవాదులు తయారయ్యారు చూడండి. టెర్రరిస్టులంతా మతాలకు సంబంధించిన వాళ్ళే, ఉగ్రవాదులంతా మతాలకు సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు మతాల పేరు మీద యుద్ధాలు జరుగుతున్నాయి. మా మతం గొప్పది, మా దేవుడు గొప్ప, మా విధానం గొప్ప, మా పద్ధతి గొప్ప, మా గురువు గొప్ప అని గురువులు తిట్టుకుంటున్నారు. దేవుళ్ళకి సంబంధించిన భక్తులు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇది ఎవరు చేశారు చెప్పండి? సమాజంలో ఈ తప్పుకి కారణం ఎవరో అంటే మళ్ళీ మతాలే, ఆ మత ప్రచారకులే. మతం తప్పు ఉండదు, మతపు దేవుడు తప్పు ఉండదు. ఎందుకో తెలుసు, అసలు లేరు, అక్కడ కనపట్లా. మత సృష్టి మానవ హృదయం విశ్వశక్తిని మనసుకు ఆలంబనగా తెచ్చుకోవడానికి దేవుణ్ణి, మతాన్ని సృష్టించుకున్నాడు. తన జీవన విధానాన్ని ఆచరించుకోవడానికి మతపు సాంప్రదాయాలు పెట్టుకున్నాడు, ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. అది తన రక్షణకి, తన ధైర్యానికి, తన మనోఆలంబనకి మాత్రమే, ఊహాలంబనకి మాత్రమే. అందుకే ఎక్కడ ఏది కనపడదు, మతం కనపడదు, దేవుడు కనపడ్డు. ప్రార్థనాలయాలన్నీ మనం కట్టుకున్నాయి, అందులో కూడా ఏ దేవుడు దేవత కనపడరు. అది మానసిక ఆలంబన. ఆ ఆలంబన పెట్టుకోవడం తప్పు కానే కాదు. ఎందుకంటే అనంత విశ్వంలో నేను ధూళికణమంత, ఇసుక రేణువంత కూడా చెయ్యని నన్ను నేను ఎలా రక్షించుకోగలను, కాపాడుకోగలను అనేటువంటి భావన మనిషికి వస్తుంది. ఎందుకంటే నాకు అనేక అవసరాలు ఉన్నాయి, అనేక కోరికలు ఉన్నాయి, అనేక ఇష్టాలు ఉన్నాయి, అనేక ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాల ద్వారా పొందాలి, పొందిన దాని ద్వారా తృప్తి పడాలి. ఆ తృప్తి పడింది నాకు సరిపోవాలి, సరిపోతే కానీ తృప్తి పడిన. అలా నేనే కాదు, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం ఉంది. స్త్రీ పురుష ఆకర్షణ సృష్టి పెట్టింది, అలా కుటుంబ వ్యవస్థ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఇది మొత్తం బతకాలి, 100 ఏళ్ళు ఇక్కడ ఇలాగే బతకాలి, నేను, నాది, నా వాళ్లతో బతకాలి అంటే నాకు అన్ని సమకూరాలి, నాకు నా వాళ్ళకి ఏ ప్రమాదాలు రాకుండా ఉండాలి, నేను, నాది, నా వాళ్ళంతా కూడా రక్షణతో ఉండాలి అని ఒక ఆలంబన తెచ్చుకున్నాడు. తన పరిమిత స్థానం కనుక ఆలంబన ఏర్పాటు చేసుకున్నాడు, ఆలంబన తెచ్చుకున్నాడు. అటువంటి ఆలంబనాత్మకత ఎప్పుడు తప్పు కాదు. అలా తప్పు కాని స్థితిలో నిజంగా నిజాయితీగా ఏర్పడిన మతాలు. ఎందుకని అనేక ప్రాంతాల్లో అనేక మంది ఏర్పరుచుకున్న ఆలంబనలు భౌగోళిక పరిస్థితుల రీత్యా, భౌతిక పరిస్థితుల రీత్యా వివిధ ప్రాంతాలలో ఏర్పడినవి కనుక వివిధ మతాలైనవి. అదేం తప్పు కాదు. కానీ ఆ మతాలు ఎన్నున్నా, మార్గాలు ఎన్నున్నా, దేవుళ్ళు ఎంతమంది ఉన్నా, దేవతలు ఎంతమంది ఉన్నా, ఎన్ని రకాల విధానాలు ప్రచారాలు జరుగుతున్నా, గురువులు ఎంతమంది ఉన్నా, మాతాజీలు ఎంతమంది ఉన్నా, ప్రార్థనాలయాలు ఎన్ని కట్టుకున్నా, అవి మానవ శ్రేయస్సుకి, కుటుంబ శ్రేయస్సుకి. మానవ శ్రేయస్సు అంటే ఏంటి? నా తల్లిదండ్రులు బాగోపోతే ఎలా, నా భార్య పిల్లలు బాగోపోతే ఎలా, నా భర్త పిల్లలు బాగోపోతే ఎలా, నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బాగోపోతే ఎలా, నా చుట్టూ సమాజంలో ఉన్న మనుషులు బాగోపోతే ఎలా. అలా మనిషిని కొద్దిగా ఆ మనిషి యొక్క తాహతను బట్టి, ఆ మనిషి యొక్క శక్తిని బట్టి, ఆ మనిషికి ఉన్నటువంటి సమర్థతను బట్టి ముందు మొట్టమొదటిగా నీ బాధ్యతలు చేసుకో. నీ బాధ్యతలు ఎవరో అంటే నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు నీ బాధ్యతలు. నీకు జన్మనిచ్చి పెంచారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. కలిసిమెలిసి ఇంకా వివాహాలు కాకుండా ఒకే కుటుంబంలో ఉంటే నీ సోదర సోదరీమణులందరూ నీ బాధ్యతలు కలిసిమెలిసి ఉండాలి. ఒకరికొకరు అందరూ చేసుకోవాలి. ఎవరి కుటుంబాలు వాళ్ళకు వచ్చినాక కూడా చేసుకోవాలి. కానీ కుటుంబాలు ఏర్పడినవి కనుక నీ మొదటి బాధ్యత ఎవరు అవుతుంది? నీ కుటుంబం అవుతుంది. ఆ నీ కుటుంబంలో ఎప్పుడు నీ తల్లిదండ్రులు ఉంటారు. అసలు నీ కుటుంబం ప్రారంభమే తల్లిదండ్రులు. నా కుటుంబం అంటే నా తల్లిదండ్రులు నాతో లేరు, నా భార్య, నా పిల్లలు అనుకోకూడదు. నా కుటుంబం ప్రారంభమే నా తల్లిదండ్రులు, అళ్ళైతే నేనే లేనుగా. అందుకని ఎప్పటికీ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది ఎప్పటికే ఉంది. ఇప్పుడు భార్యకు వచ్చి భర్తకు వచ్చేటప్పటికి
మళ్ళీ చక్కగా చెప్పారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో కూడా చక్కగా చెప్పారు. మహాత్ములు అన్నీ మనకు అందించారు. భార్యాభర్తల విధానానికి వచ్చేటప్పటికి ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి అంటే భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లిలా పెట్టాలి. కార్యేషు మంత్రి, ఏదైనా పనులు అవి ఉన్నప్పుడు భార్యాభర్తలు చర్చించుకుంటున్నప్పుడు ఒక రాజుకి మంత్రి ఎలా సలహాలు ఇస్తాడో అలా చక్కటి సలహాలు ఇవ్వాలి. కార్యేషు మంత్రి. కరణేషు దాసి, ఏదన్నా భార్యకి భర్తకి అవసరాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు లేదా రోజువారీ పనిలో వచ్చినప్పుడు ఒక పని వాళ్ళు దాసీభావంతో, దాస్యభావంతో పని వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయాలి. అది అధికారాల బెత్తనాలతో కాదు. శయనేషు రంభ, ఇప్పుడు శారీరక కోరికల కోసం కదా అసలు వివాహం చేసుకుంది. కాబట్టి శయనేషు రంభ, పడక గదిలో తీవ్రమైనటువంటి చక్కటి సుఖాన్ని అందించి భర్తకి అల్లుకుపోయేటువంటి భార్యలా ఉండాలి. రంభ అన్నారు. అవి మనకి కాల్పనిక సాహిత్యంలో వస్తాయి. రంభ, ఊర్వశి, మేనక అని. అలా శయనేషు రంభ. ఇంకా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు. భూమాతలాగా ఓర్పుగా ఉండాలని చెప్పారు. అయితే ఇది స్త్రీకే చెప్పారా? కాదు, ఇద్దరికే. భర్త భార్యతో అలాగే ఉండాలి. కార్యేషు మంత్రి, కరణేషు దాసి, భోజ్యేషు పిత. భార్యకి అన్ని సమకూర్చేటప్పుడు తండ్రిలే సమకూర్చాలి. మళ్ళీ మిగిలినవన్నీ శయనేషు రంభ అన్నప్పుడు ఇక శయనేషు మన్మథ, ఒక మన్మధుడు తన భార్య కోరిక ఎలా తీరుస్తాడో అలా తీర్చిపెట్టాలి. అంటే ఇద్దరు ఒకరికొకరు అలా అల్లుకుపోయి జీవించాలి. ఎందుకని? అసలు వివాహం చేసుకుందే శారీరక సుఖభోగములను అనుభవించడానికి స్త్రీ పురుష వ్యవస్థను తయారు చేశారు. అందుకని ఎప్పుడు ఆ స్త్రీ పురుష వ్యవస్థలో ఆ శృంగార బంధం ఎంత పటిష్టంగా ఉంటుందో అంత ప్రేమ బంధంగా ఉంటుంది. దాన్ని కామము అనుకోబాకండి. అది సృష్టి ఏర్పాటు చేసినటువంటి ఒక శృంగార రసం, నవరసాల్లో ఒక రసం అది. ఆ శృంగార బంధమే కుటుంబానికి కారణమవుతుంది. లేకపోతే అసలు కుటుంబాలే ఉండవు ఇక్కడ. తల్లిదండ్రులు అన్నాం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది శృంగార బంధమే. భార్యాభర్తలు అన్నాం, మా ఇద్దరి మధ్య ఉన్నది శృంగార బంధమే. ఈ రేపు రాబోయే తరాలకి ఈ శృంగార బంధమే. అంటే మొత్తం సృష్టిని కలిపి ఉంచి కుటుంబ వ్యవస్థను కాపాడి, కుటుంబ వ్యవస్థను తయారు చేసి, కుటుంబ వ్యవస్థను అభివృద్ధి చేసి, కుటుంబ వ్యవస్థను ముందుకు జరిపి, ముందుకు నడుపుతూ 100 ఏళ్ల కాలం అంతా హాయిగా సాఫీగా సాగటానికి మూల బంధం ఎక్కడుంది అంటే శృంగార సంబంధంలో ఉంది. దాని నుంచి సృష్టి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకరికొకరు చేసుకోవాలి. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. కార్యేషు మంత్రి, కరణేషు దాసి, భోజ్యేషు మాత, భోజ్యేషు పిత, శయనేషు రంభ, శయనేషు మన్మథ, అలా చేసుకోవాలి. ఇవన్నీ మహాత్ములు చెప్పినవేనండి, నేను చెప్పట్లేదు. వాళ్ళు నిజమైన మహాత్ములు. ఎవరైతే నీకు బోధలు చేశారో, నీ మొదటి దైవం నీ తల్లి, నీ రెండవ దైవం నీ తండ్రి, నీ మూడవ దైవం నీకు విద్యలు నేర్పిన గురువు, నీ 4వ దైవం నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అతిథులు, అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా దైవస్వరూపాలే. మానవులందరూ దైవస్వరూపాలే. అలాగే కుటుంబంలో ఎలా ఉండాలి? భార్య భర్తకే ఓ తల్లిలా, ఓ సేవకురాలిలా, ఓ రంభలా, ఒక మంత్రిలా అన్ని రకాలుగా సహకరించాలి. ఎందుకని అన్ని రకాల పనులు ఉంటాయి అక్కడ. అలాగే భర్త భార్యతో సేమ్ అలాగే ఉండాలి. ఓ తండ్రిలా లాలించి బుజ్జగించాలి, అవసరమైనప్పుడు పెట్టేటప్పుడు తల్లిలా ఉండాలి, ఓ తండ్రిలా ఉండాలి. అలాగే కోరికలు తీర్చేటప్పుడు భర్తలో ఒక మన్మధుడిలా ఉండాలి. అవసరాలు తీర్చేటప్పుడు చక్కగా భార్యకి అండదండగా ధైర్యంగా ఉండాలి. ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకపోతే వ్యవస్థ ఎట్ట? అది మహాత్ములు చెప్పింది, నేను చెప్పింది కాదుగా. ఇప్పుడు చెప్పేదంతా నేను చెప్పానా? ఆల్రెడీ మహాత్ములు చెప్పారు. గ్రంథాల్లో ఉంది, శాస్త్రాల్లో ఉంది, అన్నిట్లో ఉంది. మళ్ళీ ఇవన్నీ వదిలేసి నువ్వు ఇటు వచ్చేసేయి, ఇక్కడికి వచ్చేసే, మా దగ్గరికి వచ్చేసే, మా సంస్థకి సేవలు చేసేసాయి, మా సంస్థల్లోకి వచ్చి సన్యాసం కట్టేసుకో, గుండు కొట్టిచ్చేసుకో, నీకు కొత్త బట్టలు ఇచ్చేస్తాం, రంగు బట్టలు ఇచ్చేస్తాం, అవి వేసేసుకో, ఇక్కడ ఈ ఊడుస్తూ తుడుస్తూ మేము నేర్పిన సాధనలు చేసుకుంటూ తిరుగని వీళ్ళు చెబుతున్నారు. లేదు, మొత్తంగా అలా చెప్పట్లేదు. వీళ్ళని ఆకర్షించి ఆ భార్యను వదిలిపెట్టి ఏళ్ళ చుట్టూ తిరిగేలా, భర్తలను వదిలిపెట్టి ఏళ్ళ చుట్టూ తిరిగేలా, పిల్లలను వదిలిపెట్టి ఏళ్ళ చుట్టూ తిరిగేలా, మొత్తంగా వీళ్ళని కేంద్రంగా పెట్టుకొని సాగేలా మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, గురు ప్రచారాలు సాగుతున్నాయి, దైవ ప్రచారాలు సాగుతున్నాయి. అక్కడ మళ్ళీ చెబుతున్న దేవుడు కనపడ్డు, మతం కనపడదు. ఈ రెండిట్లో తప్పు ఎప్పుడూ లేదు. అలా ఏర్పడింది మానసిక ఆలంబనకు, మానసిక ధైర్యానికి. మనిషికి ధైర్యము, రక్షణ రెండు అవసరం. అందుకని అది పెట్టుకున్నాడు మనిషి. అలా ఇక్కడ
ఈ కనపడని దేవుడి పేరు మీద చేతులు చాపి డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఈ కనపడని దేవుడి పేరు మీద నిన్ను అట్రాక్ట్ చేసేసి వాళ్ళు పెట్టుకున్న సంస్థలకో వాళ్ళ జీవితాలకో వాళ్ళకో నిన్ను అనుకూలంగా మలుచుకొని వాళ్ళని నువ్వు అనుసరించేలా, నీ కొడుకు కంటే, నీ కూతురు కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెళ్ళ కంటే, నీకున్న సమస్తం కంటే నువ్వు వాళ్ళని ఎక్కువ ప్రేమించేలా చేసుకుంటుంది వాళ్ళు. అందుకే వాళ్ళు శరణాగతి అనే ఒక పదం సృష్టించారు. నువ్వు దేవుడికి శరణాగతి అయిపోవాలన్నారు. ఆ దేవుడు కనపడ్డగా కాబట్టి వీళ్ళకి శరణాగతి అయిపో. పక్కనే రాసేశారు వీళ్ళు గురువుకి శరణాగతి అయిపోమన్నారు. గురువు ఎవరు? మనలాంటి మనిషే. దాన్ని వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. కానీ నిజ గురువులు ఎవరు అలా చెప్పలేదు. నిజ గురువులు ఏం చెప్పారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, మొత్తం సృష్టి అంతా దైవమయం అని చెప్పారు. అనంత ఆత్మశక్తిమయం అని చెప్పారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అందుకని మోసగాళ్ల మోసగత్తెల బారిలో పడకుండా వెంట్రుక వాసి తేడాలో సత్యాన్ని మార్చేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా మీరు నన్ను అనుసరించండి తరిస్తారు అని చెబుతున్నాడు అతను, అంటే లైవ్ లో ఉన్నవాళ్ళు, బ్రతికి ఉన్నవాళ్ళు. నన్ను అనుసరించండి తరిస్తారు, నా పద్ధతిలో సాగండి తరిస్తారు, మా దేవుడు తరింపజేస్తాడు, మా మార్గం తరింపజేస్తుంది అని చెబుతున్న స్త్రీ పురుషులు ఎవరైనా మిమ్మల్ని మోసమే చేస్తున్నారు. ఎందుకని ఈ తరింపు చేయటం అనే ప్రాసెస్ ఏంటి? అసలు మనం ముందు బాగుండాలిగా, ఇక్కడ బతకాలిగా, భార్యాభర్తలు బతకాలిగా, అన్నదమ్ములు బతకాలిగా, అక్కచెల్లెళ్ళు బతకాలిగా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బతకాలిగా. మీరు ఇలా లాక్కెళ్ళిపోతే వృద్ధులైన తల్లిదండ్రులు చూసేది ఎవరు? ఈ భార్యకి రక్షణ ఎవరు? భర్త రక్షిస్తాడని నమ్మి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరి ఎంత మనోవేదన వ్యక్తం చేసిందో, ఆ గురువుల పేర్లు చెప్పింది, ఆ సంస్థల పేర్లు చెప్పింది, ఇంట్లో భర్తని ఎలా ట్రాప్ చేసేశారో చెప్పింది, ఆ వలలో పడిపోయి ఎలా వెళ్ళిపోతున్నాడో, పిల్లల్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని ఎలా అశ్రద్ధ చేస్తున్నాడో, డబ్బులు కూడా అక్కడ విచ్చలవిడిగా ఎలా ఖర్చు పెట్టేస్తున్నాడో, ఇంట్లో డబ్బులు ఎలా సరిపోవట్లేదో చెప్పింది. అలానే ఆ భర్త చాలా మంచివాడు. ఆ దేవుడు అనేటువంటి ట్రాప్ ని ఆ గురువులు, ఆ మాతాజీలు పడేసిన ట్రాప్ లో, వాళ్ళ సంస్థల ట్రాప్ లో పడిపోయాడు. మళ్ళీ ఈయనకి అక్కడ ఏదో పదవులు హోదాలు ఇచ్చి ఈ సంస్థని నువ్వు మా తరపున ప్రతినిధిగా ఉండి నడుపుని ఆయన అక్కడ జాయిన్ చేశారు. ఈ డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెడుతున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు, ఆయన జీవితకాలం అంతా అక్కడే ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఇలా కూర్చొని ఉండిపోయాము. దేవుడి పేరు మీద ఎవరిని ఏమనాలో తెలియదు. అసలు ఆ సోదరి ఎంత బాధగా రాసింది ఆవిడ ఆవేదన అంటే, అసలు దేవుడి పేరు మీద జరుగుతూ, దేవుడి పేరు మీద మా ఆయన వెళుతున్న విధానంలో మాకు జరుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని మేము అసలు దేవుడి పేరు మీద చెప్పొచ్చా చెప్పకూడదని సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ మీ శీర్షికలన్నీ కూడా మనుషులు జీవించటానికి అనువుగా ఉన్నాయి, అందుకని చెప్పగలిగాను మీకు. ఇంకో గురువు ఇంకో చోట అయితే నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత మతానికి ఉంటుంది, దేవుడికి ఉంటుంది, గురువుకు ఉంటుంది, జ్ఞాన గ్రంథానికి ఉంటుంది. ఎవరు ఎక్కడ చెప్పినా ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది, చెప్పే గురువులకు ఉంటుంది, ఆ గురువుకు సంబంధించిన సంస్థలకు ఉంటుంది, ఆ సంస్థకు సంబంధించిన దేవుడికి ఉంటుంది, ఆ దేవుడికి సంబంధించిన మతానికి ఉంటుంది. వాటి ప్రాముఖ్యతగా అందరూ చెబుతున్నారు. కానీ మీ శీర్షికల్లో నాయన మనిషి నువ్వు ప్రాముఖ్యత, నీ అంతరంగాన్ని సరిచేసుకోవటానికి బయట ఉన్నటువంటి విద్యాలయాలు మతాలని చెప్పారు, బయట ఉన్నటువంటి ప్రార్థనాలయాలన్నీ విద్యాలయాలని చెప్పారు, ఈ ప్రచారకులందరూ మాస్టర్లు అని చెప్పారు. మీరు అందులోంచి మంచి నేర్చుకొని మీ కుటుంబాన్ని, మీ జీవితాలను, మీ అంతరంగాన్ని శుభ్రపరుచుకోండి, మీలో చెడు పోగొట్టుకోండి అని చెప్పారు. మీరు మీ శీర్షికలలో మీ ఆర్థిక స్థితిగతులు జాగ్రత్త, మీ కుటుంబ స్థితిగతులు జాగ్రత్త, మీ మానసిక స్థితులు జాగ్రత్త, మీ శారీరక ఆరోగ్యాలు జాగ్రత్త, మీ పిల్లల జాగ్రత్త, మీ కుటుంబం జాగ్రత్త. మీరు ఏ అజాగ్రత్త పాలు చేసినా దేవుడి పేరు మీద కానీ, దేవత పేరు మీద కానీ, గురువు పేరు మీద కానీ, ఇక్కడ మీరు ఈ బాధ్యతల్లో అజాగ్రత్త చేసుకుంటే అక్కడ నష్టపోతారని మీరు క్లారిటీగా క్లియర్గా చెబుతున్నారు. అందువలన నా బాధ మీకు చెప్పగలిగాను. మీరు ఆఖరికి సామాజిక సమస్యలు కూడా వస్తూ ఉంటే సమాజంతో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండండి అని చెబుతున్నారు. అంతే తప్ప కుటుంబాలు వదిలిపెట్టి పారిపోవటం అసమర్థత అని చెప్పారు, పారిపోమని మీరు చెప్పటం లేదు. అలా పారిపోకూడదు, కుటుంబంలోనే ఉండి మీరు మోక్షాన్ని పొందాలి, కుటుంబ జీవితంలో సక్రమంగా జీవించాలి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలని చెబుతున్నారు. ఆఖరికి చెబుతున్న మీరు కూడా నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నేను జీవితకాలం మౌనం పెట్టుకొని 5 సంవత్సరాలు అయింది, ఆ పైన కూడా నా కొడుకు, నా కూతురు, నా భార్య తల్లి గారిని కూడా నా ఇంట్లో పెట్టుకొని అన్ని చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన అవసరమైన అన్ని చేసుకుంటూ మొదటి ప్రాధాన్యత నా బాధ్యతలే అని చెప్పారు. తర్వాత నేను ఈ శీర్షికలు చెబుతున్నది నా బాధ్యతలు చేస్తూ నేను నా చెడును పోగొట్టుకొని, ఆ పోగొట్టుకున్న చెడులో మంచిని పెంచుకొని, ఆ మంచిని పెంచుకున్న తర్వాత నా బాధ్యతలన్నీ అయిపోయి
మా వాళ్ళందరూ స్థిరపడితే, అందరూ సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటే నా స్వీయ మోక్షానికి ప్రయత్నించుకోవడానికి ఈ శీర్షికలను వాడుకుంటాను, ముందు నేను మంచికి వాడుకుంటున్నాను అని చెబుతున్నారు. అందుకని మీకు నా బాధని చెప్పగలుగుతున్నాను అని ఆ సోదరు రాశారు. మిగిలిన గురువులు ఎవరు ఇలా చెప్పట్లేదు, అందుకని వాళ్ళకి బాధలు చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడి గురించి మీ ఆయన వెళ్తుంటే, దేవుడి గురించి ఆయన తిరుగుతుంటే, నువ్వు దేవుడి గురించి ఆయన చక్కగా గురువులు ఆయన్ని దగ్గరికి తీసుకున్నారు. ఎంత అదృష్టం, గురువులు చాలా క్లోజ్గా ఆయన్ని పెట్టుకున్నారు. అంత గురువు దగ్గరికి అంత క్లోజ్గా వెళ్ళటం, సంస్థలో అంత క్లోజ్గా వెళ్ళటం, దేవుడికి అంత సేవకుడిగా అయిపోవటం, దేవుడి ప్రచారాలు చేయటం ఈ సామాన్య విషయం. మీ ఆయనకి ఎంతో ఉత్తమమైనటువంటి పుణ్యం ఉంది, అందుకే వెళ్ళిపోయాడు అంటున్నారు తప్ప మా బాధలు ఎవరో అర్థం చేసుకోవట్లేదు. ఆ భావాలలో ఇతను కూడా ఇరుక్కుపోయాడు. నాకు బంధాలన్నీ విడిపోతున్నాయి, నా గురువు బంధాలు విడగొట్టేస్తున్నాడు, ఈ సంస్థ పరంగా నేను ఇంకా నా బంధం ఈ సంస్థే, నా జీవితం ఈ సంస్థే, ఈ సంస్థకి నా జీవితం అంకితం, ఈ గురువుకి నా జీవితం అంకితం, ఈ గురువుకి నా డబ్బులు అంకితం, ఈ గురువుకి నేను అంకితం, నా భార్య పిల్లలు నాకు అడ్డుపడిపోతున్నారు, నా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అది అడ్డుపడిపోతున్నారు, మా అత్తమామలు నాకు అడ్డుపడిపోతున్నారు అని అతను ఫీల్ అయిపోతున్నాడు. అందుకని ఎప్పుడో అరుదుగా ఇంటికి వచ్చి మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నాడు. అతని బాధ్యతలు నిర్వర్తించట్లేదు. మాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు సెటిల్ అవ్వలేదు, చిన్నపిల్లలు. ఇప్పుడు ఆ పిల్లల్ని పెట్టుకొని నేనేం చెయ్యను అని ఆ తల్లి మాకు ఈ ద్రోహం చేస్తుందంతా ఆ గురువు, ఆ మతము, ఆ సంస్థ విధానం అని చెప్పింది. పేర్లు కూడా చెప్పింది. అయితే ఇది ఒక గురువుకైనా, ఒక సంస్థకైనా, ఒక విధానానికైనా, ఆ ఒక్క దేవుడికైనా, ఒక్క మతానికైనా కాదు, అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు అని చెబుతున్నారు. నిజమైన వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ చెప్పేశారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అంటే మనుషులందరూ దైవత్వమే, సృష్టి అంతా దైవత్వమే. అలా జీవించి ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా నేర్చుకో, ముందు నీ బాధ్యతలు చేయి. తర్వాత వీళ్ళు ఇంట్లో చెప్పేశారు, భోజ్యేషు మాత, శైనేషు రంభ, కార్యేషు మంత్రి, కరణేషు దాసి అని చెప్పుకుంటూ వచ్చారు. అలా స్త్రీకి పురుషుడికి ఇద్దరికి వర్తిస్తుంది. అది ఎలా జీవించాలో చెప్పారు. నీ పిల్లల బాధ్యత నీదే, చక్కగా పెంచాలని చెప్పారు. తర్వాత నీ తల్లిదండ్రుల బాధ్యత నీదే, పిల్లలుగా మిమ్మల్ని పెంచి పెళ్లి చేసి మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి మిమ్మల్ని పెంచారు. కాబట్టి మీ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళ మరణ పర్యంతము మీరు చూసి వాళ్ళని కడదేర్చాలి అని చెప్పారు. ఆల్రెడీ ఇవన్నీ గ్రంథాలు చెప్పినవే, శాస్త్రాలు చెప్పినవే. వీటిని వక్ర మార్గం పట్టిస్తున్నారు. సక్రమ మార్గంలో రానటువంటి గురువులు, మహాత్ముల పేరుతో ముసుగులేసుకు దిగిపోయినవాడు. వాళ్ళు ఎవరో ఏ గురువుల్ని అనుసరించాల, ఏ శాస్త్రాలు చదవాల, ఎవరితోనూ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ గురువుల దగ్గర నేర్చుకోవాలా. వాళ్ళంతటా వాళ్లే స్వయం ప్రకటిత గురువులు అయిపోయారు. ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతని, దేవుడి పేరు మీద ప్రజలు భావించుకుంటున్నటువంటి నమ్మకాలని, నిజ గురువులు ఆల్రెడీ సృష్టించినటువంటి దైవ విశ్వాసాలని వాడుకొని దొంగ గురువులు, దొంగ మాతాజీలు ఇలా వచ్చి బ్లాక్ మెయిలింగ్ రూపంలోనే ప్రజల్ని, శిష్యుల్ని నడుపుతున్నారు. అయితే ఆ మాతాజీనో, ఆ సంస్థో, ఆ గురువు బ్లాక్ మెయిలర్ అని ఎప్పుడు తెలుస్తుంది? చాలా డెప్త్కి వెళ్ళిపోయినాక బ్లాక్ మెయిల్ గురి అవ్వాలి, అప్పుడు తెలుస్తుంది. ఎంతో మంది శిష్యులకు సంబంధించిన ఆస్తులు రాయించేసుకున్నారు నమ్మకాలతో. ఆస్తులు రాయించుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నించుకుంటూనే ఉన్నారు. మరి వీళ్ళకి ఆస్తులు ఎందుకు, ఏం చేసుకుంటారో అంటే కాంక్ష. వాళ్ళ సంస్థ వాళ్ళు హాయిగా బతకాలి. వాళ్ళు ఒక సమూహం తయారు చేసుకున్నారు. వాళ్ళు హాయిగా బతకాలంటే వాళ్ళకి పెద్ద పెద్ద సంస్థలు ఉండాలి, వాటికి ఆస్తులు ఉండాలి. ఆస్తులు అవన్నీ ఉంటేనే వాళ్ళకి సాగుద్ది. ఎందుకని వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏమి లేవు, వాళ్ళు ఏ పనులు చేయరు. ప్రజల ధనం మీద ఆధారపడి ఇవన్నీ నడవాలి. ఇప్పుడు అంటే ఎప్పటికీ ప్రజల్ని మభ్యపెడుతూ ఉండాలి, నమ్మిస్తూ ఉండాలి. ధన సంబంధ విషయాలలో కూరుకుపోయినటువంటి ఏ గురువులు, ఏ మాతాజీలు, ఏ సంస్థలు ప్రజలకు ఏ మేలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా వాళ్ళకి ధనం ఎలా వస్తుందని ఉంటుంది. అందుకని వాళ్ళని మభ్యపెట్టడానికి మాయలు, మహిమలు, అద్భుతాలు, మా దగ్గర శక్తులు ఉన్నాయి, మేము మిమ్మల్ని రక్షిస్తాం, కాపాడుతాం అని చిత్ర విచిత్రమైనటువంటి వేల లక్షల స్కీములు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అందులో మనుషులు పడిపోతారు. ఎందుకని ఆల్రెడీ మనుషులు అక్కడ రక్షణ కోసం వచ్చారు. ఆల్రెడీ మనుషులు అసలు మనో ఆలంబన కోసమే మతం ఏర్పాటు చేసుకున్నారు, దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు, ఆచార సాంప్రదాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ మనో ఆలంబన, మనోధైర్యానికి, బ్రతకడానికి అవసరంగా ఏర్పాటైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో తెలియకుండానే మనిషిలో ఒక భయం ఉంది. ఆ భయం బలహీనతగా ఉంది. ఆ బలహీనత, భయాన్ని వాడుకొని వీళ్ళు ప్రజల్ని తప్పు మార్గాలు పట్టిస్తున్నారు.
ఒక భార్యకి భర్తని దూరం చేయడం ఎంత మహాపాపం, ఒక భర్తకి భార్యను దూరం చేయడం ఎంత మహాపాపం, ఒక తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేయడం ఎంత మహాపాపం, పిల్లలకి తల్లిదండ్రుల్ని దూరం చేయడం ఎంత మహాపాపం. అలాగే చెబుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఏదో బాధల్లో, ఏమండి మా కొడుకు ఇలా ఉన్నాడు, నా కూతురు ఇలా ఉంది, మేము చెప్పిన మాట వింటలేదు అంటే, ఏదో సహజంగా పిల్లలు అలా ఉంటారు, మనుషులకి ఘర్షణలు ఉంటాయి. ఎవరు సంపూర్ణ జ్ఞానులు కాదు కనుక ఒక గురువును నమ్మి తమ వ్యక్తిగతాలు చెప్పుకుంటారు. అక్కడ ఏం చేయాలి? సరిదిద్దాలి. మనుషులు ఇలాగే ఉంటారయా, ఓర్చుకోవయా, నీ పిల్లల్ని కాస్త మార్చుకోవయా, ఈసారి పిల్లల్ని తీసుకురావయా, నీ భార్యను తీసుకురావయా, నీ భర్తను తీసుకురావయా, మీ వాళ్ళని తీసుకురావయా, మంచి మాటలు చెబుదామయ్యా, మంచి పుస్తకాలు చదివించవయా, మంచి పనులు చేయవయా, మీ అందరూ కలిసిమెలిసి ఉండేలా నేర్చుకోవయా, నేర్పవయా, లేకపోతే నేను నేర్పుతానయా, మా ఉపన్యాసాలు అలాగే ఉంటాయా, అటువంటివే చెబుతామయ్యా, మీరు అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలయా, లేకపోతే ఇంకే ఏమవుద్దయా, ప్రపంచం విచ్ఛిన్నమైపోద్ది కదయా. కాబట్టి మనుషులకి సాయంగా ఉండాలయా. ముందు కుటుంబ సభ్యులు మొదటి బాధ్యతలో, అతిథి దేవోభవ రెండవ బాధ్యత, అంటే చుట్టూ ఉన్న సమాజం. ఇవి చెప్పాలి. కానీ ఎవరైతే పర్సనల్స్ చెబుతున్నారో, బాధలు చెప్పుకుంటున్నారో, కష్టాలు చెప్పుకుంటున్నారో, ఆ గురువుల్ని నమ్మి ఎందుకు నమ్మి చెబుతున్నారు? వాళ్ళు దేవుళ్ళని. దేవుడికి ప్రతిరూపంగా అక్కడ మతంలో దేవుడు లేడు. ఆ మతం చెబుతున్న దేవుడు ఎవరు కనపడతలేదు, ఫోటోలు ప్రతిమలే ఉన్నాయి. కానీ ఆ దేవుడి గురించి మాట్లాడుతున్న వాళ్ళకి పాపం వీళ్ళు తమ బాధలు గోళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా వీళ్ళే సలహాలు చెప్పేస్తున్నారు. అంటే దేవుడి మాటలు వీళ్ళ నోట్లోంచి వచ్చేస్తున్నాయి. ప్రజలు పాపం అవి దైవవాక్కులుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే దైవవాక్కులు వినపడవు, అసలు ఆ దేవుడు కనపడ్డు. ఆ మతము దేవుడు అనేది మానసిక ఆలంబన, మానసిక ధైర్యం కోసం మనిషి ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ. అప్పుడైతే ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్ గా దీన్ని చూస్తే మనుషులకే కష్టాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. అంతే, దైవం తాలూకా మేము. ఏ మతం వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు. కొన్ని మతాల్లో గురువులు మహాత్ములు అంటారు, ఇంకొన్ని మతాల్లో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ వెళ్ళి వీళ్ళకి బాధలు ఎవరికుంటే మనుషులకి కుటుంబ సభ్యులతోనే మొదటి బాధలు ఉంటాయి. ఎందుకని అర్థం చేసుకోం. ఏదో ఒకటి చిన్న ఘర్షణ వస్తూ ఉంటుంది. పుట్టుకతో జ్ఞానం కాదు మనం. అప్పుడు ఏం చేయాలి? కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెరిగేలా, ప్రేమలు పెరిగేలా, ఒకరికొకరు అభిమానాలు పెరిగేలా, అనురాగాలు పెరిగేలా, ఒకరికొకరు సహకరించుకునేలా వాళ్ళకి నేర్పాలి. అలా నేర్పనప్పుడు ఈ సమస్యలు వస్తాయి. అలా అని నేర్పాలి అని నేను చెబుతున్న విషయాలు నేను చెబుతున్నవి కాదు. అసలు ఒక వివాహ వ్యవస్థ తీసుకొచ్చింది మన పూర్వపురుషులు. ఒక కుటుంబ వ్యవస్థ తీసుకొచ్చింది మన పూర్వపురుషులు. మనుషులు ఒకళ్ళకొకళ్ళు ఒలంబడికగా కట్టుబాట్లుగా ఉండాలి, జంతువుల్లా జీవించకూడదు, మీ బాధ్యతలు ఇవి, మీ కర్తవ్యాలు ఇవి, ధర్మములు ఇవి అని మానవ ధర్మములను ఏర్పరిచింది మన పూర్వపురుషులు. ఆ ధర్మాలను చెబుతున్నవి శాస్త్రాలు, గ్రంథాలు. ఇప్పుడు ఏముంటాయి? ఆధ్యాత్మిక సాహిత్యం, దైవీ సాహిత్యం అంతా అదే. అందులోకి వచ్చేసి మళ్ళీ మనుషుల్ని వాళ్ళ కర్తవ్యాలు పాటించకుండా, వాళ్ళ ధర్మాలు పాటించకుండా, వాళ్ళు అందులోంచి పారిపోయి వీళ్ళ వైపు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చేలా, వీళ్ళకి సేవలు చేసేలా, వీళ్ళ వెనక తిరిగేలా తయారు చేసుకుంటున్న వాళ్ళు ఎంత మహాపాపాలు పొందుతారు అనే దానికి ఉదాహరణ చెబుతున్నా. భార్యకి భర్తను దూరం చేయడం ఎంత మహాపాపమో చూడండి, అది మానసికంగా అయినా సరే. అలా ఒక భర్తకి అందుబాటులో లేకుండా భార్యను దూరం చేయటం, ఒక భార్యకి అందుబాటులో లేకుండా భర్తను దూరం చేయటం, పిల్లలకు అందుబాటులో లేకుండా తల్లిదండ్రులను దూరం చేయటం, తల్లిదండ్రులకు అందుబాటులో లేకుండా పిల్లల్ని దూరం చేయటం, ఈ రౌరవాది నరకాలు అనుభవిస్తారు ఇటువంటి వాళ్ళందరూ. మీరు తెలివిగల వాళ్ళు అయితే మీ గురువు మీకు ఎప్పుడూ మీ కుటుంబాన్ని కలిపి ఉంచేలా చెప్పాలి. మీ గురువు మీకు ఎప్పుడు మీకు దైవరక్షణ ఉంది, మన మతము మన దైవము మనకు రక్షణకే ఉన్నారు, మీరు ధర్మంగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, మీరు చెడు వ్యసనాలు అలవాటు చేసుకోబాకండి, చెడు బుద్ధులు అలవాటు చేసుకోబాకండి అని మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి బతకడానికి, అలాగే బయట ఉన్న సమాజంలో మనుషులందరితో కూడా కలిసిమెలిసి బతకడానికి, మత తగాదాలు లేకుండా, మార్గ తగాదాలు లేకుండా, కుటుంబ తగాదాలు లేకుండా, మనుషుల మధ్య ఘర్షణలు లేకుండా, దైవ తగాదాలు లేకుండా, ఎటువంటి గొడవలు ఘర్షణలు లేకుండా శాంతియుతంగా ప్రేమతో ఒకరినొకళ్ళు ప్రేమించుకుంటూ ఎలా కలిసిమెలిసి ఉండాలో నేర్పవలసిన ధర్మం మతానికి ఉంది. ఆ ధర్మం ఆ మత ప్రచారకుడైనటువంటి, మతాలను ప్రచారం చేసేటువంటి గురువులకు ఉంది, ఆ మత ప్రచారకులకు ఉంది. ఆ మతపు దేవుడి పేరు మీద వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ దేవుడు తప్పు లేదు, మతం తప్పు లేదు. ఈ తప్పు అంతా ఈ ప్రచారకుల్లో ఉంది. ఒకవేళ తప్పు ఉండుంటే, కానీ అందరూ అలా చేయరు. ధర్మాన్ని నిలబెట్టడానికే ఇవన్నీ వచ్చినాయి. ధర్మం అంటే ఏంటి? ఒక మనిషి తన బాధ్యతలను కరెక్ట్ గా చేయటమే మానవ ధర్మము. బాధ్యతలేంటి? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చివరి వరకు నేను జాగ్రత్తగా చూడాలి.
ఇది నా బాధ్యత. ఇప్పుడు జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేని స్థితిలో నా వాళ్ళు ఉన్నారు. నువ్వు నాకు అక్కర్లేదన్నారు, అసలు కొడుకుని ద్వేషిస్తున్నారు, కూతుర్ని ద్వేషిస్తున్నారు, మీరు మాకు అక్కర్లేదు, మా బతుకులు మేము బతుకుతాం, మాకు బోల్డు సంపదలు ఉన్నాయి, మేము సంపాదించుకున్నాం, మీకేమేమో మీ దారిని పోండి అన్నారు. ఎందుకంటే మానవ మనస్తత్వంలో అది కూడా ఉంటుంది. అప్పుడు నువ్వు నీ బాధ్యత చేయవలసిన అవసరత లేదు. నిన్ను వద్దంటున్న వాళ్ళకి ఎందుకు చేయటం? అలాగే ఒక భార్య భర్తను వద్దంటుంది, ఒక భర్త భార్యను వద్దంటున్నాడు, నేను ఇంతో బతకలేనంటున్నాడు, కలిసిమెలిసి చావలేనంటున్నాడు, విడిపోదాం అంటున్నాడు, అప్పుడు నీ బాధ్యత చేయక్కర్లేదు. అలాగే పిల్లల తల్లిదండ్రులను వద్దంటున్నారు, అలా ఘర్షణలు వచ్చి అది న్యాయమైన చోట నీ బాధ్యతలు తప్పొచ్చు. నువ్వు అవి బాధ్యతలు వదిలేయమంటున్నారు గాళ్లే. కానీ నువ్వు కావాలని కోరుకుంటూ నీ కోసం బెంగపడి, నీ కోసం ఆరాటపడి, నువ్వు లేవని దిగులు పడి, నీ సహచర్యం లేకపోతే జీవితం ఏమైపోద్దని ఎదురు చూస్తున్న ఆ భార్య పిల్లలు, ఆ వృద్ధులైన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి నువ్వు దేవుడని, గురువని, మతమని, మార్గమని, సంస్థని, నేనేదో మోక్షం పొందేస్తాను అని వెళ్తున్నావంటే డైరెక్ట్ గా నువ్వు మోక్షాన్ని కాదు నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ బాధ్యతలు ఏం చేయలే. నీ గురువుతో సహా నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకని? మతము దేవుడు ఎప్పుడు తప్పు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అసలు లేరు, అక్కడ కనపట్ల. వాళ్ళ పేరు మీద మాట్లాడుతుంది మత ప్రచారకులు. ఎవరైతే నిన్ను దారి తప్పించారో వాళ్ళతో కలిసి నువ్వు నరకానికి పోతావు. ఖచ్చితం ఇది. నరకం ఉందా లేదా నాకు తెలీదు. ఆ నరక కష్టాలు ఇక్కడ పడతావో ఎక్కడ పడతావో మొత్తానికి నీ కర్మ అనుభవిస్తావు. ఏ మనిషికైనా నీ ధర్మంలో నువ్వు జీవించు, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు, నీ పిల్లల్ని, నీ భార్యా పిల్లల్ని నువ్వు ప్రేమించు, నీ భర్త పిల్లల్ని నీ ప్రేమించు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు మేలు చెయ్యి, నీతో మంచిగా ఉండే వాళ్ళతో మంచిగా ఉండు, ఎవరిని మోసం చేయకు, హాని చేయకు. ఒకవేళ నీకు మేలు చేయకపోయినా, నీకు హాని చేసినా వాళ్ళని క్షమించడం నేర్చుకో. ఒకవేళ నీకు మేలు చేయకపోయినా, నిన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టినా, నీ వాళ్ళైతే క్షమించి వాళ్ళకి మంచి నేర్పు, మంచి కోసం ప్రయత్నించు. ఎందుకని మన పిల్లలే మన మాట వినకపోవచ్చు, మన తల్లిదండ్రులే మన మాట వినకపోవచ్చు, మన భార్య మన భర్తే మన మాట వినకపోవచ్చు. స్టార్టింగ్ లో ఎవరికి అర్థం కాదు. కొంచెం ఓర్పుగా ఉండు, కొంచెం నేర్పుగా ఉండు, కొంచెం ప్రశాంతంగా ఉండు, వాళ్ళకి అర్థమయ్యే వరకు ఎదురు చూడు. ఎందుకంటే ఇది 100 ఏళ్ల సుదీర్ఘ జీవితం. అలా జీవిస్తూ సమాజంలో సాటి మనుషులు ఎవరున్నారో, తిండికి బట్టకి కూడా కనీస వసతులు లేని వాళ్ళు ఉన్నారు. కుదిరితే, నీకు వీలైతే, నీ శక్తికి కుదిరితే, నీ వల్ల అయితే వాళ్ళకి సహాయం చేయి. ముందు నీ బాధ్యతలే. సహాయం చేయమనేది ఆప్షనల్. కుదిరితే చేయి, కుదరపోతే లేదు. కుదిరితే చేయకపోతే అది కూడా పాపమే. ఇప్పుడు నా దగ్గర అతకి ధనం ఉంది, సంపదలు ఉన్నాయి, నేను చేయగలను, అయినా నేను చేయను లోభత్వంతో అంటే నువ్వు లోభివి, నీకు డబ్బు పిచ్చి పెట్టింది, నువ్వు ధర్మంగా లేవు. అక్కడ మళ్ళీ దానం ధర్మం. నీకు శక్తికి మించినటువంటి, నీ అవసరాలకు మించినటువంటి ధనం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దానం చేయాల్సిందే. నువ్వు చేయగలిగిన శక్తి నీకు ఉన్నప్పుడు నువ్వు ధర్మంగా ఇతరులకు సాయపడటం కూడా ధర్మమే. సాయపడకపోతే అధర్మం అవుతుంది. నీ కుటుంబమే కాదు, నువ్వు బయట కూడా చేయాల్సిందే. అందుకని సామాజిక ధర్మాలు పాటించాలి, కుటుంబిక ధర్మాలు పాటించాలి. అలా సామాజిక ధర్మాలు, కుటుంబిక ధర్మాలు అన్ని నువ్వు పాటించేలా ఈ మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, దేవతలు, వీటి ప్రచారకులు, వీటి ఆ సంస్థలు, ఆ సంస్థల నిర్వాహకులు, వీళ్ళందరూ నీకు బోధించాలి. మొత్తంగా నీ కుటుంబం ఆనందంగా ఉండేలా వాళ్ళు నీకు సహకరించాలి. ఒక మనిషి యొక్క మరణం సంపూర్ణంగా తన కుటుంబ సభ్యుల సంరక్షణలో, నా వాళ్ళ మధ్యలో నేను ప్రాణం వదులుతున్నానని ఆనందంగా ఆ వృద్ధాప్యానికి వచ్చి, ఆ వృద్ధాప్య దశలో తన కుటుంబాన్ని చూసుకుంటూ వాళ్ళ మధ్యలో ఆ ప్రాణం అలా ఎగిరిపోవాలి. ఎందుకని? జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక తప్పదు. కానీ ఎక్కడ మరణించాలి? తన కుటుంబం, తన మనసులో ఎవరుంటారు? తన వాళ్లే ఉంటారు. నేను, నాది, నా వాళ్ళు. ఆ నేను, నాది, నా వాళ్ళు అనే దాంట్లో ధర్మంగా బ్రతుకుతూ వృద్ధులైన వాళ్ళందరినీ, యవ్వన తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వృద్ధులైన వాళ్ళందరినీ సాగనంపాలి. వీడుకోలు అద్భుతంగా ఉండాలి, మీ వెంట మేము ఉన్నామని చెప్పాలి. వీళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఆనంద బాష్పాలతో మరణించాలి. మరణం తప్పదు. అందుకని మహాత్ములు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థ ఇది. నేను చెబుతున్నది కాదు, నేను ఏర్పరిచింది కాదు, నేను ఇప్పుడు కొత్తగా చెబుతున్న సత్యము కాదు. ఇక్కడ ప్రాధాన్యత కుటుంబ వ్యవస్థకే ఉంది. ఇప్పుడు దేవుడికి ప్రాధాన్యత లేదు, మతానికి ప్రాధాన్యత లేదు, మార్గానికి ప్రాధాన్యత లేదు, గురువులకు ప్రాధాన్యత లేదు. ఈ ప్రాధాన్యతను మనం అంటగట్టాం. మనో ఆలంబన కోసం, రక్షణ కోసం మనం సృష్టించుకున్నది మతము, దేవుడు. అవి కనపడవు. అవి ధైర్యం కోసం, రక్షణ కోసం.
అవన్నీ విద్యాలయాలుగా వాటిని ప్రమోట్ చేసేవాళ్ళు, వాటి ప్రచారకులు ఏం చేయాలి? మనలో ధర్మాన్ని పెంచి మనం ఆనందంగా హాయిగా బతికేలా చెప్పాలి. అలా చెబుతున్నప్పుడు వాళ్ళు బ్రతకాలి కనుక, మనం హాయిగా బ్రతకడానికి వాళ్ళు జీవిస్తున్నారు కనుక, మనకు బోధలు అందిస్తున్నారు కనుక, మనకు సహాయాలు చేస్తున్నారు కనుక, మన కుటుంబాలన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ మనుషులందరూ ప్రేమానుభూతులతో ఐక్యతతో సాగేలా ఆ మనుషులు అంటే గురువుల పేర్లతో, మత పెద్దల పేర్లతో, మత ప్రచారకుల పేర్లతో, దైవ ప్రచారకుల పేర్లతో జ్ఞానబోధలు చేసి మనలో ఐక్యతను పెంచుతున్నారు కనుక మన కర్తవ్యాలు మనం చేసేలా మనకి జ్ఞానబోధలు చేస్తూ మన హాయిగా బతికేలా, మనం సకుటుంబ సపరివార సమేతంగా హాయిగా బతికేలా తోడ్పడుతున్నారు కనుక వాళ్ళ జీవన భృతి కోసం, వాళ్ళ ప్రచారాల కోసం, వాళ్ళు ఈ విషయాలను ప్రజలకు అందించడానికి, వాళ్ళు బ్రతికి ఉండటం కోసం, ఆ ప్రసార సాధనాల కోసం నువ్వు వాళ్ళకి ధనం ఇవ్వచ్చు, సేవలు చేయొచ్చు. ఎంతవరకు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టినట్టు, ఆ అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి మందులు వేసుకున్నట్టు. కానీ ఆ మందులతో అనారోగ్యం తగ్గిపోయింది, మందులు వేసేసుకున్నావు, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వ్యాధి తగ్గే వరకు డాక్టర్ దగ్గర పడుకుంటావా? 5 నిమిషాలు చూపించుకుంటావు, ఇంటికి వచ్చేస్తావు. మందులు తెచ్చుకుంటావు, నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులతో ఉండి మందులు ఇంట్లో వేసుకుంటావు, వ్యాధి తగ్గించుకుంటావు. ఆ డాక్టర్ చెబుతాడు 3 రోజులకో 4 రోజులకో వారం రోజులకో మందులు ఇచ్చాను రావయ్యా నీ వ్యాధిని బట్టి. మళ్ళీ వెళ్తావు, కనపడతావు, ఓ పావు గంట అరగంట ఆయన దగ్గర కూర్చుంటావు, నీ బాధలు చెబుతావు, తగ్గిపోయింది వెళ్ళిపోమంటాడు, లేదు తగ్గలేదంటే మందులు మార్చిరేసి మళ్ళీ వారమాకి రమ్మంటాడు. కానీ డాక్టర్తో కలిసి ఉండిపోవు, డాక్టర్ దైవం అనుకోవు, డాక్టర్ దగ్గరే ఉండవు. కానీ డాక్టర్ని కూడా వైద్యో నారాయణో హరి అన్నారు. డాక్టర్ కూడా దేవుడేనయ్యా, నేను రక్షిస్తున్నాడు కదా, నీకు తెలియని, నువ్వు కాపాడుకోలేని, నీకు తెలియని, నువ్వు నయం చేసుకోలేని అనారోగ్యాన్ని నయం చేస్తున్న డాక్టర్ కూడా దేవుడే అన్నాడు. దేవుణ్ణి ఎక్కడ చూపించారు? మనుషుల్లో చూపించారు. నువ్వేంటి మనుషులందరినీ వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళమని నిన్ను ఎవరైతే డైరెక్షన్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళని అనుసరిస్తున్నావు అంటే నువ్వు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. నువ్వు అటువంటి డైరెక్షన్ ఇచ్చిన నీ గురువులు, నీ మహాత్ములు, నీ మాతాజీలు నీకు ఎవరా డైరెక్షన్ ఇస్తున్నారో మీరందరూ కలిసి నరకానికి పోతారు. ఆ నరకం పైన ఉంది, ఎక్కడుంది ఆ నరకం, ఎక్కడికి పోతారని నన్ను అడగండి. ఎక్కడే అనుభవిస్తారో, మరుజన్మలో అనుభవిస్తారో, నిజంగా పైన నరకం ఉంటే వెళ్తారో నాకైతే తెలీదు. కానీ మీరు శిక్షార్హులు. ఎందుకై శిక్షార్హులు అంటే మీరు దేవుడి పట్ల కలుగజేస్తున్న భావాలలో అనేక మంది కొడుకులు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, అనేక మంది భర్తలు భార్యలను వదిలేస్తున్నారు, అనేక మంది భర్తలు పిల్లలను వదిలేస్తున్నారు. వదిలేటువంటి ఏంటి? వాళ్ళ పూర్తిగా వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి తగ్గించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నామమాత్రంగా కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి అంతే. అలా అనేక మంది స్త్రీలు భర్తలను వదిలేస్తున్నారు, తల్లిదండ్రులను వదిలేస్తున్నారు, పిల్లలను వదిలేస్తున్నారు. వదిలేస్తున్నారు అన్న దాంట్లో 2 రకాల కేటగిరీలు చెబుతున్నాను. ఏంటి 2 రకాల కేటగిరీలు? మళ్ళీ పిల్లలు కూడా తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. ఈ గురువులకు దగ్గర అయినటువంటి పిల్లలతో జాగ్రత్త. మీ పిల్లల్ని అసలు గురువులకు దగ్గర చేయబాకండి. నిదానంగా వాళ్ళకి సన్యాసం అంటగట్టేద్దామని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అది నిజమైన సన్యాసం అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు, నిజమైన విధానం అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాదు, ఆ సంస్థలు ఊడిపించడానికి, ఆ సంస్థలు తుడిపించడానికి, ఆ సంస్థల గేట్లు కాడ కాపలాలు కాయడానికి, ఆ సంస్థలకు డబ్బు సంపాదించి పెట్టడానికి, ఆ సంస్థలను రక్షించడానికి మనుషులు తయారు చేసుకుంటున్నారు. అది మీకే తెలిసిపోద్ది. అందుకని జాగ్రత్త. ఇటువంటి అంటే పిల్లలకి తల్లిదండ్రులను దూరం చేసి, కుటుంబాలకు భార్యాభర్తలు పిల్లలు అందరినీ దూరం చేసేటువంటి వాళ్ళు కనపడకపోవచ్చు, డైరెక్ట్గా దేవుడి పేరు మీద సాగుతుంది. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా మీరే ఆలోచించండి. ఇంట్లో ఎదురు చూస్తున్నారు ఒక భర్త కోసం, ఇంట్లో ఎదురు చూస్తున్నారు వృద్ధులైన తల్లిదండ్రులు కొడుకు కోసం. ఆ కొడుకు గురువు అని పోతున్నాడు, మాతాజీ అని పోతున్నాడు, సంస్థ అని పోతున్నాడు, ఎప్పుడో తిరిగి వస్తున్నాడు. ఎప్పుడైనా అందరూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, ఇది అనాదిగా కల్చర్లో ఉంది. అందరూ ప్రార్థనాలయాలకు వెళ్ళొచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, అరుదుగా పుణ్యక్షేత్ర యాత్రలు చేయొచ్చు, అన్ని సహజంగా ఉన్నాయి. కానీ జీవితమే వాళ్ళకి అంకితం అనే ధోరణిలో, నా డబ్బు వాళ్ళకి అంకితం అనే ధోరణిలో, నా సేవల వాళ్ళకి అంకితం అనే ధోరణిలో, నా కుటుంబ సభ్యుల కంటే నాకు ఆళ్లే ఎక్కువ అనే ధోరణిలో నువ్వు తయారు చేసినప్పుడు నువ్వు మోసగాడివా మోసగత్తివా? ఎవరికి ఆళ్లే నిర్ణయించుకోండి. వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళు కూడా నిర్ణయించుకోండి. మీకు అలా చెబుతున్న గురువులు మోసగాళ్ళ మోసగత్తిలా? ఏ సంస్థ అయినా బర్లా, ఏ మతమైనా బర్లా. ఎందుకని ప్రతిదీ నీ మేలుకు పాటుపడాలి, ప్రతిదీ నీకు మేలు చేయాలి. ఇప్పుడు నీ వృద్ధులైన తల్లిదండ్రులను ఎవరు చూస్తారు? పాపం బిడ్డ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే ఆ తల్లిదండ్రులను అక్కడ వదిలిపెట్టి వాళ్ళకి ఆలంబన ఏంటి ఇంట్లో?
ఆ భార్య పిల్లలకి ఆలంబన ఏంటి, ఆ వృద్ధులైన తల్లిదండ్రులకి ఆలంబన ఏంటి? నువ్వే కదా. నువ్వు వస్తే కదా వాళ్ళకి ధైర్యం, నువ్వు ఉంటే కదా వాళ్ళకి అన్ని చేసేది. మళ్ళీ నువ్వు సంపాదించిన డబ్బు ఇక్కడ ఖర్చు పెడితే కదా వీళ్ళందరూ సంతోషంగా ఉండేది. అలాని కొంచెం డబ్బు ఇవ్వటం, కొంచెం దక్షిణ ఇవ్వటం తప్పని నేను ఎప్పుడు చెప్పట్లా. విషయాన్ని అర్థం చేసుకోండి, ప్రాముఖ్యత ఏది. అంతే తప్ప నేను ఎవరిని విమర్శించట్లా. నా గురువులు, మహాత్ములు, సంస్థలు చాలా ఇష్టం. నేను అందులోంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువే. నేను చెబుతుంది కూడా ఆధ్యాత్మికమే. కానీ ఈ ఆధ్యాత్మికం స్వీయము, వ్యక్తిగతం. ఇది నేను చెప్పేది కాదు. ఉద్ధరేదాత్మదాత్మానాం అని శ్రీకృష్ణ భగవానుడు అంత భగవద్గీత చెప్పిన ఆయన సింగిల్ లైన్లో చెప్పారు. మళ్ళీ ఉద్ధరేదాత్మదాత్మానాం, నీ స్వీయ ఆత్మను నీ స్వీయ ఆత్మ చేత నువ్వే ఉద్ధరించుకోవాలి. మేము డైరెక్షన్ ఇస్తాం, విషయం చెబుతాం. ఉద్ధరణ నీ చేత నీకే జరపబడుతుంది. మేము ఎవరిని ఉద్ధరించడం కుదరదు. ఎవరినెత్తి మీద చేతులు పెట్టి ఉద్ధరించడానికి ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు లేవు. నువ్వే నీ గుణమార్పు చేసుకోవాలి. హాయిగా బతకండి, మీ కుటుంబం సంతోషంగా ఉండండి. దానికి మళ్ళీ చెప్పాను, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవన్నీ అనాదిగా వస్తున్నాయే కదా. ఆ బలాన్ని పెంచడానికి దైవాన్ని అనుసరించమన్నారు. నీ కుటుంబ సభ్యులు అంటే తల్లిని దైవంగా చూడటం, తండ్రిని దైవంగా చూడటం, భార్యని సమంగా చూడటం, భర్తని హాయిగా ప్రేమించటం, కుటుంబ బాధ్యతలు ఇష్టంగా చేయటం, వీళ్ళంతా నా వాళ్ళు అనుకోవటం, నేనే నాదు నా వాళ్ళ కోసం ఇతరులను మోసం చేయకుండా ఉండటం, ఎందుకంటే ఇతరులు కూడా నాలాంటి మనుషులే అనుకోవటం. ఇటువంటి సద్భావాలు పెంచటం కోసం ఏర్పాటు చేయబడిన విద్యాలయాలు, మతాలు, మార్గాలు. ఇటువంటి విద్యాలయాలు ప్రచార ఉద్యమాలుగా వచ్చిన విద్యాలయాలు. ఆ విద్యాలయాలు నీకు విద్యను అందించాలి. ఎలా? నీ కుటుంబ విద్యను అందించాలి. మీరందరూ హాయిగా శాంతిగా బతకడానికి, అన్యోన్యంగా బతకడానికి అవసరమైన సంసారిక విద్యను అందించాలి, కుటుంబక విద్యను అందించాలి, ప్రేమ విద్యను అందించాలి. మీరందరూ కలిసిమెలిసి ఉండే ఐక్యతా విద్యను అందించాలి. అందరితో కలిసిమెలిసి ఉండే మైత్రీ భావన, స్నేహపూర్వక విద్యను అందించాలి. అంతే తప్ప అవన్నీ వదిలేసి మా దగ్గరికి రమ్మంటే ఎంత మహాపాపం చేస్తున్నారో సరి చూసుకోండి. మామూలు పాపం కాదు, మామూలు పాతకము కాదు. మీరు ఆలోచించి చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రజల డబ్బులు తీసుకొని, ప్రజల డబ్బులతో మతాలు నడుపుకుంటూ, ప్రజల డబ్బులతో సంస్థలు నడుపుకుంటూ, ప్రజల డబ్బులతో ప్రార్థనాలయాలు నడుపుకుంటూ, ప్రజల డబ్బులతో గురువులై, ప్రజల డబ్బులతో మాతాజీలై బతుకుతూ, ప్రజల మీద మళ్ళీ మీరు మీ కుటుంబాలు వదిలేయండి, మీ జీవితాలు వదిలేయండి, మీరు మాకు అంకితం అయిపోయింది అని ప్రజలను వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నేను నాది నా వాళ్ళకి దూరం చేస్తున్నారు అంటే అసలు దొంగల కంటే ప్రమాదంగా ఉంది ఇది. దీనికంటే దొంగల బెటర్ లాగా ఉంది. అయితే అందరూ అలా చేస్తున్నారా? అస్సలు చేయరు. అందరూ ఏం చెబుతున్నారు? మీరు మీ కుటుంబం బాగుండండి అని చెబుతున్నారు. బాగుండేలా బోధనలు చేస్తున్నారు. అయ్యే మీకు ఇందాక వినిపించాను, అనాదిగా వస్తుంది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అలాగే భోజ్యేషు మాత, శయనేశ్వరంబ, కార్యేషు మంత్రి, కరణేషు దాసి. ఇటు పురుషుడికైనా అంతే, అటు స్త్రీకైనా అంతే. అన్యోన్యతలు చెప్పారు. తల్లిదండ్రుల్ని దైవంతో సమానంగా చూడమని పిల్లలకు చెప్పారు. పిల్లలు మీ బాధ్యత మీరు సక్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలని పిల్లలకు చెప్పారు. అసలు ఎవరికి చెప్పలేదు. సమాజంలో అందరికీ కలిసిమెలిసి ఉండమని అనేక విధాలుగా లక్షల కోట్ల రకాలుగా బోధనలు చేశారు, చేస్తున్నారు. అటువంటి నిజమైన గురువులను అనుసరించండి, నిజమైన మాతాజీలను అనుసరించండి, నిజమైన సంస్థలను అనుసరించండి, నిజమైనటువంటి జ్ఞానులైనటువంటి మనుషులను అనుసరించండి. ఆ జ్ఞానులు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు కోరుకోరు, మీ సేవలు కోరుకోరు, మీతో వాళ్ళకి అవసరం లేదు, సమూహాలు పోగు చేయరు. మీకు అవసరం ఉంది కనుక మీరే వాళ్ళ చుట్టూ తిరిగి జ్ఞానాన్ని నేర్చుకొని, తెలుసుకొని, దాన్ని మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకొని హాయిగా బతకండి. అది జరిగేది అక్కడ. అటువంటి మంచి వాళ్ళని అనుసరించండి. ఇటువంటి వాళ్ళ అంటే మోసగాళ్ల మత్తులో, మోసగత్తెల మత్తులో పడిపోయారు అనుకోండి, వాళ్ళు మీకు దేవుడి పేరుతో మత్తెక్కిస్తారు, మతం పేరుతో మత్తెక్కిస్తారు, మార్గం పేరుతో మత్తెక్కిస్తారు, మాయలు మహిమల పేరుతో మత్తెక్కిస్తారు. మొత్తంగా వాళ్ళు భ్రష్టు పెట్టిపోయి మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తారు. కావాలంటే కాలగమనంలో మీరు గమనించుకోండి, అటువంటి గురువులు, వాళ్ళు పెట్టిన సంస్థలన్నీ కూడా వినాశనం అయిపోయినాయి. ఎంతో మంది వచ్చి కాలగర్భంలో కలిసిపోయారు. అసలు ఏ గురువులు శాశ్వతంగా నిలబడలేదు. ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టిన గురువులే శాశ్వతంగా నిలబడ్డారు. ఎప్పటికే ఆరాధింపబడుతూ అనాదిగా ఎప్పుడో వచ్చిన వాళ్ళు ధర్మ గురువులు, శాస్త్రంగా వాళ్ళు ఇప్పటికీ గురువులుగా పూజింపబడుతున్నారు, దేవుళ్ళుగా ఆరాధింపబడుతున్నారు. ఎందుకంటే ధార్మికమైనటువంటి కుటుంబ వ్యవస్థని అశ్రద్ధ చేయనివ్వలేదు వాళ్ళు.
మనుషుల్లో చెడును పోగొట్టి మంచిని పెంచారు. ఎప్పుడు ఈ సమాజానికి మూలం కుటుంబ వ్యవస్థ. అందుకే మహాత్ములు మళ్ళీ చెప్పినటువంటి విధానంలో ఇంకో దాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. నేను కేవలం గుర్తు చేస్తున్నాను, ఇవన్నీ మహాత్ములు చెప్పినవే, నా స్వీయ కబుర్లు అసలు కాదు. బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమము అని మానవ జీవితాన్ని 4 విధానాలుగా చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము మనం పుట్టిన దగ్గర నుంచి మనం వివాహం చేసుకునే వరకు చదువు సంధ్యలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ తల్లిదండ్రుల అండదండలతో బ్రహ్మచారిగా గడపాలి. అంటే ఇంకా స్త్రీకి పురుషుడి వైపుకి వెళ్ళకూడదు. విద్యలు నేర్చుకో, ధర్మం నేర్చుకో, డబ్బు సంపాదన నేర్చుకో, ఎలా బతకాలో నేర్చుకో, ఈ ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన విద్య అంతా నేర్చుకున్నాక ధన సంపాదన వచ్చినాక అప్పుడు తల్లిదండ్రులే నీకు వివాహం చేస్తారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళి చక్కగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఆనందపు అంచులు చూడండి. ధర్మబద్ధంగా చక్కగా జీవితాన్ని అనుభవించండి, ఆస్వాదించండి. ఎందుకని అందుకే అది శరీరం నిర్మాణంలో ప్రకృతి చేసిన ఏర్పాటుని కాదనేటువంటి వాడు ఎవడో బుద్ధి తక్కువ వాళ్ళు చెబుతారు. అది బుద్ధి తక్కువ వాళ్ళు, జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ప్రకృతికి వ్యతిరేకమైన విషయాలు చెబుతారు. ప్రకృతి కదా స్త్రీ పురుషుల్ని సృష్టించింది. నిన్ను మాయలో బంధించేద్దామని ప్రకృతి స్త్రీ పురుషుల్ని సృష్టించేసి నీకు ఆకర్షణ పెట్టి నిన్ను మాయలో బంధించి నువ్వు ఆ బంధంలో పడి ఏడుస్తూ కొట్టుకుంటుంటే నిన్ను చూసి నవ్వుకోవటానికి ప్రకృతి శాడిస్టా? ప్రకృతి ఎంత ప్రేమమయమైందో తెలుసా? విశ్వం ఎంత ప్రేమమయమైందో తెలుసా? మనం నిద్రపోతుంటే ఎక్కడ చనిపోతామో అని, మనం నిద్రపోతున్నప్పుడు కూడా గాలి మన ముక్కులోకి వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళి బయటికి మళ్ళీ వదిలేలా దానంతటా ఏర్పాటు చేసింది. నిద్రలో కూడా మన ప్రమేయం లేకుండా మన అంతర్గత శరీర అవయవాలన్నీ కొట్టుకుంటా ఉంటాయి. పంచభూతాలు మనకు ఫ్రీ. నీకు ఏ ప్రమాదం లేకుండా నువ్వు పుట్టక ముందే నీకు అవసరమైన మొత్తం వాతావరణాన్ని, సరుకుల్ని, ఆహార పదార్థాలని అన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టింది ప్రకృతి. అంత ప్రేమమయమైన ప్రకృతి స్త్రీ పురుషుల్ని తయారు చేసింది ఎందుకు? అంత ప్రేమమయంగా జీవించండి అని, అంత ఆనందానుభూతులతో జీవించండి అని, సృష్టిని ముందుకు నడుపుకెళ్ళండి అని. దాన్ని పితృయజ్ఞము అన్నారు. మళ్ళీ అక్కడ ఉంది అసలు స్త్రీ పురుషుల కలయిక, పిల్లల్ని కనటం సృష్టి యజ్ఞము అని పేరు పెట్టారు. యజ్ఞం అంటే పవిత్ర కార్యం. సృష్టి యజ్ఞం అన్నారు దాన్ని. ఎవరు మహాత్ములు చెప్పారు, నేను ఎందుకు చెబుతున్నాను? అసలు నాకేమో తెలుసు ఈ పేర్లు, ఇవన్నీ నేను చదువుకున్నాయా. అది సృష్టి యజ్ఞము, అతి పవిత్రమైన కార్యము అని చెప్పారు. నువ్వు చేస్తుంది పవిత్ర కార్యం. అది అపవిత్రం ఎప్పుడవుద్ది? పక్కింటోడు భార్యతో, ఎదురింటోడు మొగుడితో జరిగినప్పుడు. నీ భార్యతో నువ్వు నీ పిల్లల్ని కానీ నీ కుటుంబ జీవితం జీవిస్తుంటే నీ అంత పవిత్రుడే లేడు. నువ్వెందుకు సృష్టి యజ్ఞం చేసావు? ఇప్పుడు పిల్లల్ని కనటము అంటే భార్యాభర్తలు కలవటం సృష్టి యజ్ఞము. సృష్టి ముందుకు తీసుకెళ్ళటానికి పిల్లల్ని కంటున్నారు. ఎవరైతే పిల్లల్ని కని పెంచుతారో అది పితృ రుణం తీరిందన్నారు. అక్కడ పితృ రుణము. మనకు రుణాలు ఉన్నాయి. ఋషి రుణం, పితృ రుణం, దైవ రుణం. అంటే ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తిని గుర్తించి ఆ శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దైవ రుణం చేరుతుంది. పితృ రుణం మనకు తల్లిదండ్రులు. పితృ అంటే తల్లిదండ్రులు ఇద్దరు, మాతాపితరులు ఇద్దరు పితృ రుణం. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి యవనస్తుడయ్యే వరకు వాళ్ళ కష్టంతో మనల్ని పోషించి మనకు వివాహం చేశారు. అటువంటి వివాహం చేసినటువంటి తల్లిదండ్రుల్ని మళ్ళీ మనం పెళ్లి చేసుకొని మళ్ళీ మనం పిల్లల్ని కని వృద్ధులైన ఆ తల్లిదండ్రుల్ని చూస్తూ మళ్ళీ మన పిల్లల్ని పెంచుకుంటూ అంత పెద్దవాళ్ళని చేసి వాళ్ళకు కూడా వివాహాలు చేస్తే పితృ రుణం తీరిందన్నారు. అలాగే ఋషి రుణం. ఋషి రుణం అంటే ఈ జ్ఞానాన్ని మనకు అందించింది మహర్షులు వెనక నుంచి. కనుక ఈ జ్ఞానాన్ని నువ్వు ఆచరిస్తూ నీకు వీలైనంత ఈ జ్ఞానాన్ని మళ్ళీ నీ కుటుంబ సభ్యులకు నేర్పు, నీ చుట్టుపక్కల వాళ్ళకి నేర్పు, ధర్మాచరణ చేయి. ఋషులు చెప్పిన ధర్మాచరణ పాటిస్తే ఋషి రుణం తీరుతుంది అన్నారు. అలా సమాజ రుణం. మనం బ్రతకడానికి సమాజంలో ఉన్న ఎందరో ఎక్కడో చోట ఏదో ఒక పని చేసి ఇన్ని వస్తువులు తయారు చేస్తే, ఇన్ని ఆహార పదార్థాలు పండిస్తే అవన్నీ మనం వాడుకొని బతుకుతున్నాం. కనుక నువ్వు కూడా ఏదో ఒక పని చేసి మళ్ళీ సమాజ రుణం తీర్చమన్నారు. అలాగే ప్రకృతి రుణం. ప్రకృతి పంచభూతాలు మనకు అన్ని సమకూర్చి ఇచ్చింది. ఆడితోనే బతుకుతున్నాం, లేకపోతే ఈ వాతావరణం లేకపోతే మనం బతకలేం. కనుక ఈ వాతావరణాన్ని చెడగొట్టకుండా, ఈ ప్రకృతి వాతావరణాన్ని
మేలు కలిగేలా జీవించు, దాన్ని నాశనం చేయబాక, అది ప్రకృతి రుణం. ఇలా రుణాలను మీరే తెలుసుకోవచ్చు. ఇవన్నీ మహాత్ములు చెప్పినవే. నేను చెప్పేది ఏమీ లేదు, నేను గ్రంథాలు చదివే చెప్పా. తప్పుదో పట్టిస్తున్న వాళ్ళు మాయలో పడకండి, మనకు అన్ని విధాలుగా ఎలా జీవించాలో చెప్పారు. అందుకే శాస్త్ర ప్రమాణ జీవితం కావాలి అన్నారు. ఎవడేది చెబితే నమ్మే బాకండి, శాస్త్ర ప్రమాణం ఉండాలి అని అక్కడక్కడ మహాత్ములు వాదించేది. అందుకే లేకపోతే ఏముంది, నీకు మోక్షం ఇచ్చేస్తామని మోక్షం ఏదో జేబులో జీడిలాగా, లేదా ఏదో జీడిపప్పు కిస్మిస్సుల్లాగా కొట్లో దొరుకుతున్నట్టు, వీళ్ళ దగ్గర అమ్మేస్తున్నట్టు మా సంస్థల్లోకి వస్తే మోక్షం ఇచ్చేస్తామని చెప్పేస్తున్నారు. మోక్షాల క్లాసులే పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, గనులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎంతో ఉన్నారు. వాళ్ళ క్లాసులకు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు గురువులు క్లాసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. రకరకాల విచిత్రమైన గురువులు ఉన్నారు. వాళ్ళ వలలో పడకండే, శాస్త్రం ధర్మంగా ఏం చెబుతుందో అది తెలుసుకోండి. ఆ శాస్త్రమే వేదములు అనే పేరుతో చెప్పబడింది. ఆ వేదముల నుంచి అనేక రకాలుగా సాహిత్యం అభివృద్ధి చెందింది. అందులో ఉన్నదంతా నీ గురించే చెప్పబడింది. ముందు నువ్వు కుటుంబంగా బాగుండు, నువ్వుగా బాగుండు, నీ తల్లిదండ్రులతో బాగుండు, నీ భార్య పిల్లలతో బాగుండు, నువ్వు కుటుంబంగా సకుల సమృద్ధిగా ఉండు, శతమానం భవతి, 100 ఏళ్ళు హాయిగా ఉండు, శతాయుష్మాన్ భవ, 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బాగుండు. ఇదే వేదం చెప్పేది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ. ఇలా చెబుతూ నాయన మొత్తం జీవితం పూర్తయ్యే లోపల నువ్వు భార్యవైనా, భర్తవైనా, తల్లివైనా, తండ్రివైనా, కొడుకువైనా, కూతురువైనా, అన్నవైనా, తమ్ముడువైనా, ఏ బంధంలో ఉన్నా ధర్మాలు నిర్వర్తిస్తూ నశించి శిథిలమైపోయే శరీరము నేను కాదు, నేను శక్తిని అని మరణించే లోపల తెలుసుకో. కానీ అలా తెలుసుకోవటానికి ముందు ప్రాధాన్యత, బాధ్యతలు నిర్వర్తించి వస్తేనే, లేకపోతే కుదరదు అని స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ధర్మాచరణ లేని వాడికి మోక్షము రాదు. ధర్మాచరణే నేను మంచి 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 అంటున్నాను. నేను మంచి అనేది అదే. ఇక్కడే ఒక సెంటెన్స్ కూడా ఉంది. ఒకవేళ మనం పొరపాటు పడతామేమో, వీళ్ళ మాయలో పడిపోతామేమో అని అది కూడా చెప్పారు. కామిగాని వాడు మోక్షగామిగాడు అని. కామి అంటే ఏంటి? కోరికలు. శరీరానికి కోరికలు ఉన్నాయి, అది శరీర నిర్మాణం. ఆ కోరికలు ధర్మంగా అనుభవించుకుంటూ, ఈ కోరిక ఎలా ఉంటది, ఇంతే, ఎంత అనుభవించినా ఇంతే అన్నప్పుడు నీకు ఆ కోరికలోంచి ఇంతకంటే ఏమీ లేదన్న జ్ఞానం వస్తుంది. అంతే. అది తీర్చుకుంటాం. జ్ఞానం వస్తే వదిలేయటం కాదు. మరి ఇప్పుడు భార్యను వదిలేస్తావా, భర్తను వదిలేస్తావా, పిల్లల్ని వదిలేస్తావా? ఎలా కుదురుతుంది? అది బాధ్యతలో జ్ఞానాన్ని పొందుతూ బాధ్యతలు నిర్వర్తించి అవి పూర్తయిపోతాయి. ఇప్పుడు నీ కొడుకు పెళ్ళి అయిపోయింది, చక్కగా కొన్నాళ్ళు చూసావు, కొడుకుని కనేశాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏముంది? ఆయన సంపాదించుకుంటున్నాడు, ఆయన బతుకుతాడు. ఊరే నా కొడుకుని చూసుకుంటూ ఆనందంగా బతుకు. ఇంకా బాధ్యత భావం వదిలే. అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు, మనం చేయవలసినవి చేసాం, వాళ్ళు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇక బాధ్యత అయిపోయింది. బాధ్యతలు అయిపోవటానికి కూడా ఇక్కడ ఒక విధానం ఉంది. అయిపోతాయి, ముందే నువ్వెందుకు తొందరపడతావు? అలా అయిపోయే వరకు నీకు అబ్బిన జ్ఞానాన్ని తీసుకొని నేను ఈ శరీరాన్ని కాదు శక్తిని అనే వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళు. ఈ లోపల ఈ భౌతిక జీవితంలో ఈ జ్ఞానంలో ధర్మంగా జీవించు. ధర్మో రక్షతి రక్షిత. అంతే తప్ప ఇవన్నీ వదిలిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్తే అసలు ధర్మమే ఉంది. ఇప్పుడు నేను అన్ని వదిలేసి అడవికి పోయాను, ఇక నేను ధర్మం చేయటమే ఉంది. ఒక చెట్టు కింద కూర్చున్నాను, అందరినీ వదిలిపెట్టేసి పోయాను. అసలు ఇప్పుడు నాకు బాధ ఏముంది, దుఃఖమే ఉంది, ఎవరున్నారు నాకు? నేను ఎవరి కోసం సంపాదించాలి? ఏమీ చేయక్కర్లేదు, అబద్ధం ఆడక్కర్లేదు, అసత్యం లేదు, మోసం లేదు, అసలు నాకు ప్రయత్నమే లేదు. పైగా అక్కడికి వెళ్ళి కూర్చొని మళ్ళీ నేను ఒక స్వామినని, ఒక మహర్షినని ఒక ఫోజు పెట్టి మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళల్లోకి వెళ్ళి అడుక్కు తెచ్చుకుంటాను, నాకు భిక్షాన్నం ఇవ్వండి. లేదా దేవుడి పేరు చెప్పి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నాకు భిక్షాన్నం పెట్టి, నాకు సేవలు చేసి, నాకు డబ్బులు ఇచ్చి, మళ్ళీ అక్కడ నాకు కుటీరాలు నిర్మించి నిదానంగా అక్కడ ఒక ఆశ్రమం తయారు చేసి వీళ్ళందరూ సేవలు అందుకుంటూ హాయిగా బతుకుతారు. అలా బతకడానికి కళ్ళు మూసుకు కాసేపు కూర్చొని దేవుడా రాముడా ఏదో ఒకటి చెబుతూ కూర్చుంటా. అలానే నేను రామచంద్రుడిని అవమానించడంలా, రామచంద్రుడిని మించి తన బాధ్యతలు నిర్వర్తించిన వాడు చరిత్రలో ఎంతవరకు ఎవరు లేరు. అందుకే రామాయణం ఎప్పటికే అద్భుత గ్రంథం. అందుకని కుటుంబాలు ఒకళ్ళే కాదు, రాముడులా కుటుంబం కోసం జీవించడం నేర్చుకోండి. రాముడు కుటుంబం కోసం జీవించాడు, భార్య కోసం పెద్ద యుద్ధమే చేశాడు ఆయన. తన రాజ్య సంరక్షణ కోసం మళ్ళీ భార్యను కూడా వదిలేడు ఆయన. అన్నీ ఒక్కొక్కటి తెలుసుకోండి. శ్రీరామ జీవితం మొత్తం కుటుంబమే, కుటుంబ వ్యవస్థ. అలా అన్నీ అద్భుతంగా ఉంటాయి.
ఈ మోసగాళ్ల వల్ల పడకండి. పాపం చాలా మంది ఇలా సోదర సోదరీమణులు ఎంతో బాధలకు గురవుతున్నారు. అసలు ఒక విచిత్రమైన సంస్థ ఉంది మన దేశంలో, అది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసింది, ప్రపంచవ్యాప్తంగా పేరుంది వాళ్ళకి. అది కానీ చిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ మూల సూత్రం ఏం చెబుతారంటే, దగ్గరికి వెళ్ళేవాళ్ళకి ముందు చెప్పరు, మనం వాళ్ళకి లోబడిపోయినాక చెబుతారు. వీళ్ళు ఇంకా మన వదిలిపెట్టి వెళ్ళరు, మన దగ్గర వీళ్ళు అట్రాక్ట్ అయిపోయారు అనుకున్నాక అప్పుడు చెబుతారు అసలు సత్యం. ఏంటి అంటే అది ఒక స్లో పాయిజన్లో హిప్నటిజంలో ఎక్కిస్తారు మనకి. మనందరం దేవుడు బిడ్డలమా అవునా కాదా అని అడుగుతారు. ఏది వాళ్ళ లైన్లోకి మనం వెళ్ళిపోయాం అనుకున్నాక అవునంటాం. సహజంగా ఎవరైనా మనం ఏమంటాం, దేవుడు బిడ్డలమా కాదంటే ఏ మతంలో అయినా అందరూ మనం దేవుడు బిడ్డలమని చెబుతారు. అయితే ఈ సంస్థ వాళ్ళు పెట్టుకున్న అద్భుతమైన లాజిక్ ఒకటి ఉంది, చాలా తెలియగలవాళ్ళు. ఎందుకని మనుషుల్ని వాళ్ళ వైపు లాక్కోవటానికి, సంస్థ వైపు లాక్కోవటానికి వాళ్ళు ఎంత ప్లానింగ్ చేశారంటే దేవుణ్ణి వాడేసుకుంటున్నారు. అలానే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. మనం దేవుడు బిడ్డలమని అడుగుతారు, అవునని చెబుతాం అందరం. ఎవరైనా ఎక్కడైనా ఏ మతంలో అయినా అదే చెబుతారు, దేవుడి కాన్సెప్టే కదా ఇదంతా. ఆ చెప్పినప్పుడు మరి మనందరం ఒకే తండ్రి సంతానం అయితే ఇప్పుడు స్త్రీ పురుషులైన మనం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవుతాం కదా అంటారు. ఒరే నాయన, మానవ సూత్రాలు దేవుడికి అప్లై చేస్తావేంటిరా బుద్ధి తక్కువ వెధవా అని వాళ్ళని అడిగేవాడు ఒక్కడు లేడు. ఇప్పుడు దేవుడు ఏ పెళ్ళంతా కన్నాడు మన్నే. నేను దేవుడిని విమర్శించట్లా, మనందరం దేవుడు బిడ్డలం. ఓకే, నేను ఒప్పుకుంటా, నేను కూడా దేవుడు బిడ్డనే. మరి అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళగా అవుతారు అనగానే లాజికల్ గా అందరూ అవునంటున్నారు. కానీ నువ్వు అవునంటుంది మానవ ధర్మంలోది, మానవ తల్లిదండ్రులకు పుట్టుంటే. అసలు దేవుడికి భార్య లేదుగా, భార్య లేదు, దేవుడికి భార్య లేదు, దేవుడు మన కనలేదు. దేవుడు భార్య దేవుడు భర్త కలిసి కనలేదు. దేవుడు భర్త రూపంలో, దేవుడు ఒక భార్య రూపంలో స్త్రీని తెచ్చుకొని మన అందరినీ కని ఉంటే నువ్వు చెప్పిన మానవ సూత్రం లాగానే అప్లై అవుద్ది. దేవుడు దీనికి కర్త అన్నప్పుడు సృష్టి శక్తి, విశ్వశక్తి వలన ఏర్పడిన సృష్టి. బుర్ర తక్కువ వినేవాళ్ళు ఎంత బుర్ర తక్కువ వెధవలో, చెప్పేవాళ్ళు ఎంత బుర్ర తక్కువ వెధవలో, దాన్ని ఆచరించి నమ్మేవాళ్ళు ఎంత బుర్ర తక్కువ వెధవలో, దాని మీద ప్రపంచం మొత్తం ఆక్యుపై చేసి ప్రపంచం మొత్తం సంస్థలు పెట్టుకున్నారు వాళ్ళు ఈ సిద్ధాంతం మీద. అయితే లోపలికి వెళ్ళినాక చెబుతారు. అలా చాలా మంది భార్యలు ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఎవరో భార్య భర్తలు పిల్లలు, ఎవరో చిన్నపిల్లలు పెద్దళ్ళు మగుళ్ళు పెళ్ళాలేగా అంత మనుషులేగా వెళ్తారు. ముందు మామూలుగా అట్రాక్ట్ చేస్తారు. ఇలా చెప్పినాక వాళ్ళకి బాగా లోబడిపోయినటువంటి, అలా హిప్నటైజ్ అయిపోయినటువంటి వాళ్ళ మార్గానికి అవునవునని తల్లూపేసినటువంటి బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారుగా. ఆ బుర్ర తక్కువ వాళ్ళందరికీ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు స్త్రీలు అనుకోండి, మీ భర్తలు ఇప్పుడు మీకు ఏమవుతారని అడుగుతున్నారు వాళ్ళని. అంటే అన్నయ్య అవుతాడండి. మరి అన్నయ్యతో కాపురం అట్లా చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి భర్తలతో కాపురాలు మానేశారు. అలాగే భర్తలను అడుగుతున్నారు, ఎవరో బుర్ర తక్కువ వీళ్ళకి అంకితం అయిపోయిన భర్తల్ని. ఇప్పుడు నీ భార్య నీకేమవుద్ది అని అడుగుతున్నారు. అంటే చెల్లెలు అవుద్దండి. అంటే సహజంగా వయసులో తక్కువ వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. మరి చెల్లితో ఎవరన్నా కాపురం చేస్తాడు అంటున్నారు. ఒరే పిచ్చి ఎదవల్లారా, మానవ చెల్లెళ్ళు, మానవ అన్నలో, మానవ భార్యాభర్తలకు పుట్టినోళ్ళు రాళ్ళు. దేవుడు కాపురం చేస్తే పుట్టినోళ్ళం కాదు మనం. దైవ సృష్టి అనేది విశ్వవ్యాప్తంగా అనంత ఆత్మశక్తిలో జరుగుతున్నటువంటి ఆత్మశక్తి వ్యక్తీకరణ. మనం పెట్టుకున్న కుటుంబ వ్యవస్థ మానవ ధర్మంలో స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడుతున్నారు. ఆ పిచ్చి సంస్థను నడుపుతున్నటువంటి ఆ పిచ్చోళ్ళు మనకి దేవుడి పేరు మీద మానవ ధర్మాలను చెబుతుంటే కనీసం కనిపెట్టలేకపోతున్నాం మనం. ఇప్పుడు దేవుడు ఏ పిల్లాన్ని చేసుకొని దేవుడు పిల్లల కంటే మనం అందరం అప్పుడు ఏక సంతానం అవుతాం. ఇప్పుడు దేవుడు ఒక మగవుడుగా ఉండి ఆయన దేవతనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఆ దేవుడు దేవతకి మనం పుట్టుంటే మళ్ళీ ఆ పిల్లలందరూ మొత్తం మనం ఇప్పుడు మానవ జాతిని అంతా ఆ దేవుడే కని ఉంటే ఒకే తండ్రికి పుట్టిన సంతానం అవ్వాలి మనందరం. ఇప్పుడు మన కన్న దేవుడు కాదు కదా, మన తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ. అలా ఆ ఒకే దేవుడు, ఆ ఒకే దేవుడి యొక్క భార్యకి మొత్తం మనం లక్షల కోట్లుగా పుట్టుకొస్తున్నాం అనుకో, అప్పుడు మనందరం అన్న చెల్లెళ్ళు అన్న కొంచెం అర్థం ఉంది దానికి. మన కన్న తల్లిదండ్రులు ప్రత్యక్షంగా కనపడ్డారు కదరా ఎదవల్లారా. అంటే నాకు ఎవరిని తిట్టాలని కాదు, ఎంత పిచ్చిసి ఫిలాసఫీని ప్రచారం చేస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.
అంటే మనం ఎంత పిచ్చోళ్ళం, మన ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నారు, అసలు మనం విచక్షణ జ్ఞానంతోనే ఆలోచించట్లేదు అనేది మన మందబుద్ధికి కనీసం అర్థం అవ్వాలి. నాకెవరి మీద నాకేం కోపం ఉంటుంది, అసలు నేను మీకు చెప్పను, మీరెవరో నేను తెలుసుకోను, ఎవరెటు పోతే నాకేమైంది. కానీ ఇటువంటి సోదర సోదరీమణులు అడుగుతున్నప్పుడు ఒక ఉద్వేగం వస్తుంది, ఒక ఆవేదన వస్తుంది. ఆ సంస్థల గురించి కొన్ని వందల మంది నాకు లెటర్స్ రాశారు, కొన్ని వందల మంది మెయిల్స్కి లెటర్స్ పెట్టారు. మా అమ్మ మా నాన్నతో కాపురం చేయడం మానేసింది, మా ఇల్లు నరకం అయిపోయిందని పాపం ఒక పిల్ల, చదువుకుంటున్న పిల్ల, ఇంటర్మీడియట్ దాకా వచ్చింది, తెలుస్తాయి కదా విషయాలు. ఒక పిల్ల పెట్టింది. ఎంతమంది ఎన్ని ఆవేదనలకు వెళ్తున్నారు, కుటుంబాలు కూల్చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ డబ్బుల కోసం. ఇప్పుడు ఇలా చాలా మంది చిచ్చి అన్నతో కాపురం చేయడం ఏంటి, చెల్లెలతో కాపురం చేయడం ఏంటి అని ఆ సంస్థల మాటలు విని ఆ సంస్థల్లోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యో ఇప్పుడు దాకా నేరాలు ఘోరాలు చేసాం, అన్నతో కాపురం చేసాం, చెల్లెలతో కాపురం చేసామని. ఓ మీ దరిద్రపు మనస్తత్వం తగలయ్యా, ప్రజల్ని అంత పాడు చేస్తున్నారా? మళ్ళీ చెబుతున్నా, ఒక మనలాంటి మనిషి లాంటి దేవుడు ఉండి, ఆ దేవుడికి మన మనిషి లాంటి ఒక స్త్రీ భార్యగా ఉండి, మొత్తం వాళ్ళిద్దరే ఈ 850 కోట్ల మంది ఇప్పుడు ఉన్నోళ్ళని కంటే, అప్పుడు అన్నదమ్ములు అన్న కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అన్న కొంతవరకు. ఎందుకంటే జంతువులకి రూల్స్ లేవు అసలు. ఈ మనుషులు పెట్టుకున్నారు, మహాత్ములు ఋషులు ఏర్పాటు చేసిన కట్టుబాట్లు ఇవి. ఒకప్పుడు ఈ కట్టుబాట్లు కూడా లేవు. ఆదిమ కాలంలోకి వెళ్తే భార్యాభర్త అసలు విధానమే లేదు, కుటుంబ వ్యవస్థ లేదు, జంతువుల్లానే బతికేమైనా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి పిల్లలు ఏమి లేవు. జంతువులు ఎలా ఉన్నాయి మనం కూడా అలాగే ఉన్నాం. కానీ మనం జంతువుల కంటే అభివృద్ధి చెందిన జాతి అలా ఉండకూడదు, ఇలా ఉండాలని మనకి ఋషులు మునులు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ నాయన ఇది. ఈ రూల్స్ వాళ్ళు పెట్టారు. ఆ రూల్స్ మహాత్ములు పెట్టిన రూల్స్ తీసుకొని మీరు మతాలు తయారు చేసుకొని దాన్ని దేవుడికి అప్లై చేసి ప్రజల్ని తప్పుదోవలు పట్టించకండి రా. రౌరవాది నరకాలు అనుభవించి చస్తారు మీరు, స్త్రీలైనా పురుషులైనా పురుగులు పెట్టిపోతారు. ఎందుకని అంటే నాకు ఆవేదన ఏం లేదు, నాకేం బాధ లేదు, నా భార్య నాతోనే ఉంది, నా పిల్లలు నాకే ఉన్నారు, నా జీవితం అద్భుతమైన ఆనందంగా ఉంది. కానీ ఒక జ్ఞానాన్ని చెప్పకపోతే, జ్ఞానం తెలిసి చెప్పకపోతే కూడా తప్పు అవుతుంది. అది జ్ఞానం తెలిసిన వాడు తప్పకుండా నిజ జ్ఞానాన్ని చెప్పాలి. ముందు మోసగాళ్ళ గురించే చెప్పాలి. అంటే ప్రపంచానికి చెడు చేసే చెడ్డవాళ్ల కన్నా మంచి తెలిసి మౌనంగా ఉండేటువంటి వాళ్ళ వలనే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది అని అనాదిగా మహాత్ములు కొటేషన్ చెప్పారు. మళ్ళీ చెబుతున్నా, చెడు చేసే చెడ్డవాళ్ల కన్నా మంచి తెలిసి ఆ చెడుని గమనించి ఇది చెడుని చెప్పకుండా మౌనంగా ఉండేటువంటి మంచి వాళ్ళ వలనే ప్రపంచానికి హాని ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మీ బుర్రను ఉపయోగించండి. ఎవరి బుర్రలను మీరు అద్దెకి తెచ్చుకొని మీ సొంత బుర్రలాగా వాటిని వాడుకోబాకండి. ఎవరి కాళ్ళకి ప్రకృతి శక్తి సొంత బుర్ర ఇచ్చింది. ఇలాంటి మాయగాళ్ల వల్ల మాయగత్తుల వల్ల పడకండి. అసలు మీకు సంస్థలు ఎందుకు, మీ కుటుంబం ఏడిస్తే. వాళ్ళు ఎవరు చెప్పినా మంచి మాటలేనండి. ఎక్కడైనా మంచిని తీసుకోండి, మీ ఇంట్లో మీరు ఉండండి, మీ పిల్లల్ని ప్రేమించుకోండి, మీ కుటుంబాన్ని ప్రేమించుకోండి, మీ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా పెట్టుకోండి. అలా అని మళ్ళీ చెబుతున్నా, డబ్బు పిచ్చి ఎక్కించుకోబాకండి, వ్యసనాల పిచ్చిలు ఎక్కించుకోబాకండి, భార్య పిచ్చి, భర్త పిచ్చి, కొడుకు పిచ్చి, కూతురు పిచ్చి, కుటుంబ పిచ్చి, నేను నాది నా వాళ్ళు అనేది పిచ్చిగా మలుచుకోకండి. పిచ్చి అంటే ఏంటో తెలుసా? వీళ్ళ కోసం ఇతరులకు హాని చేయడం, అంతే. వీళ్ళ కోసం ఇతరులకు హాని చేయడమే పిచ్చి. అలా హాని చేయకుండా ధర్మంగా జీవించండి. ఏ విషయంలో అయినా, డబ్బు సంపాదనలో అయినా, జీవిత విషయాల్లో అయినా. అది పిచ్చి కాదు, చక్కటి జీవితం అది. అలాంటి అందమైన జీవితం జీవించాలనే మహాత్ములు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పూర్వంలో కుటుంబ వ్యవస్థ అసలు లేదు, ఆదిలో లేదు. ఆదిలో మనం కూడా జంతువులమే, జంతువుల్లానే బతికాం. అప్పుడప్పుడు ఆవేదన ఎందుకు వస్తుందంటే, ఒక్కోసారి నేను చాలా తీవ్రంగా మాట్లాడుతున్నానని నాకు కూడా తెలుస్తుంది. ఒక ఉద్వేగం ఉంటుంది, ఒకసారి కళ్ళామిడి నీళ్లు వచ్చేస్తుంటాయి. మీకు నేను కనపడిన కాబట్టి ఆ నీళ్లు మీకు కనపడవు, అంతే. నా ఉద్వేగం ఉంటుంది అందులో. ఎందుకు ఇదంటే, ఇంత మోసకారితనంతో వాళ్ళు చెబుతుంటే కూడా వీళ్ళు ఎలా నమ్ముతున్నారని. ఎందుకు నమ్ముతున్నారు పాపం అంటే భయం, భక్తి, రక్షణ. మా సామాన్యుడు మనిషి శక్తి సరిపోదు. అందుకని ఇటువంటి మోసగత్తుల వల్ల పడిపోతున్నారు. మళ్ళీ 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 చెబుతున్నా, మీరు ఎన్నిసార్లు అడిగినా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతా.
ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఒకటే చెప్పారు మహాత్ములు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భోజ్యేషు మాత, శయనేషు రంభ, కరణేషు దాసి. ఇవన్నీ మగవాడికి కూడా అప్లై అవుతాయండి. మళ్ళీ మగవాళ్ళకి కూడా అప్లై అవుతాయి. కార్యేషు దాసి. సేమ్ పురుషుడు స్త్రీకి ఎలాగే చేయాలి, స్త్రీ పురుషుడికి ఎలాగే చేయాలి. అది అన్యోన్య దాంపత్యం. ఎవరి బాధ్యతలు కర్తవ్యాలు వాళ్ళు నిర్వహించాలి. ఇది ఎవరి కాళ్ళకి అందరికీ బాధ్యతలు ధర్మాలు మహాత్ములు చెప్పారు. కుటుంబ వ్యవస్థలో ధార్మిక వ్యవస్థను చెప్పారు. సమాజంలో ఎలా బతకాలో ధార్మిక వ్యవస్థను చెప్పారు. ఆ ధర్మాన్నే మంచి అని చెప్పుకుంటున్నాం. దాన్ని పాటించుకుంటూ మళ్ళీ మహాత్ములే చెప్పిన బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమము, ఇందాక దాన్ని టచ్ చేసి వదిలేశాను. గృహస్థాశ్రమం అంటే మీరు వివాహం చేసుకున్న కాడి నుంచి, ఈ గృహస్థాశ్రమం తర్వాత మీ పిల్లలు సెటిల్ అయిపోయి పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ బతకగలిగినప్పుడు, యవనంలో అధిక బలంలో సంపూర్ణ విజ్ఞతతో ఉన్న వాళ్ళని బతకనివ్వండి, అడ్డం పడబాకండి. సలహాలు అడిగితే చెప్పండి, లేకపోతే ఊరుకోండి. వానప్రస్థాశ్రమము, ఎందుకంటే ఎవరు వాళ్ళు బతికితేనే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. పైగా వాళ్ళు ఆనందంగా హాయిగా బతుకుతారు. వాళ్ళకి ఎలా ఇష్టం వాళ్ళు బతుకుతారు. వానప్రస్థాశ్రమం అంటే నా భార్య నేను, ఇంకా పిల్లల బాధ్యతలు అయిపోయినాయి, సెటిల్ చేశానుగా. వానప్రస్థాశ్రమంలో మళ్ళీ భార్య భర్త ఒకళ్ళు ముందు చనిపోతారు. మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండండి. ఇద్దరు బాధ్యతలు ఇద్దరిగా ఉన్నాయి. చనిపోయే వరకు మీ బాధ్యత తప్పదు. భార్య చనిపోతే భర్త మిగులుతాడు, భర్త చనిపోతే భార్య మిగులుద్ది. మిగిలిన వాళ్ళదే సన్యాసాశ్రమం, అంటే ఒక్కళ్ళే. ఇంకా మీ బాధ్యతలన్నీ అయిపోయినాయి, మీకు అన్ని తీరిపోయినాయి. ఇప్పుడు మీరు సన్యాసిగా మరణానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని మీరు చిన్నతనం నుంచి ఈ విషయాలన్నీ పాటిస్తూ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుకుంటే సన్యాసాశ్రమంలో మీరు మరణంలో మోక్షాన్ని పొందుతారు. మీరు మరణించక ముందే మోక్షం పొందితే జీవన్ముక్త స్థితి, మరణించిన తర్వాత మోక్ష భావన కలిగితే విదేహముక్తి అన్నారు దాన్ని. అది చాలా సహజమైన విషయం. అది మీరు ఈ సహజ పరంపరలో సాగితేనే ఉంటది. ఇలా బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అనేటువంటి ఆశ్రమాలలో అత్యుత్తమమైనది గృహస్థాశ్రమము అని మహాత్ములే చెప్పారు. గృహస్థులే అత్యుత్తమము. ఎందుకంటే గృహస్థులకి బాధ్యతలు ఉంటాయి కనుక, కర్తవ్యాలు ఉంటాయి కనుక, తన వాళ్ళందరినీ తాము రక్షించుకోవాలి కనుక, వాళ్ళని కాపాడుకోవాలి కనుక, వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి అనేక పనులు చేసి ప్రపంచం ముందుకు నడవడానికి అవసరమైన, ప్రపంచంలో ప్రజలందరికీ అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలను, వస్తువుల్ని, విషయాలని, వనరుల్ని, వసతుల్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. వాళ్ళ వల్లనే ఈ సమాజం నిలబడుతుంది, గృహస్థుల వలనే. ఇటువంటి గృహస్థులు ఉత్తములు. ఇప్పుడు ఈ సన్యాసాశ్రమంలో ఉన్నోళ్ళు గృహస్థుల దగ్గరే తినాలి, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నోళ్ళు గృహస్థుల దగ్గరే తినాలి, వానప్రస్థాశ్రమంలో ఉన్నోళ్ళు గృహస్థుల దగ్గరే తినాలి. 3 ఆశ్రమాలని రక్షించేది గృహస్థాశ్రమం. ఎందుకని? అది ఎప్పుడూ యవనంలో ఉంటుంది. గృహస్థాశ్రమం అనేటువంటి వ్యవస్థే యవనంలో ఉంటుంది. తమ పిల్లలు యవనంలో వివాహం చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు ఎవరు? బ్రహ్మచర్యాశ్రమాన్ని కాపాడుతున్న తల్లిదండ్రులు. వాళ్ళ యవ్వనంలో ఉన్నటువంటి వాటితో బ్రహ్మచర్యాశ్రమానికి అన్ని వసతులు, వనరులు సమకూర్చి పెడుతున్నారు. అలాగే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెరిగిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, పిల్లలు పెరిగిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. వాళ్ళని చూడవలసింది ఎవరు? పిల్లలే. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అన్ని రకాలుగా అన్ని అందుతున్నాయా లేదా, వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చారని తల్లిదండ్రులు యవనమే గమనించాలి. మళ్ళీ అంటే గృహస్థాశ్రమం గమనించాలి. యవనంలో ఉన్న పిల్లలు గృహస్థులు అలా గమనించి తల్లో తండ్రో చనిపోయి వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయినప్పుడు, మీకు మేమున్నాం, ఏం పర్వాలేదు, మీరు సన్యాసాశ్రమం హాయిగా బతకండి, మీకు అన్ని ఏర్పాట్లు మేము చేసి పెడతాం అని మళ్ళీ గృహస్థే చేయాలి. అంటే మిగిలిన 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీద ఆధారపడి ఉన్నాయి. కాదు అసలు మాకు ఇవేమి లేదు, మేము చిన్నతనంలోనే సన్యాసం తీసుకున్నాం, అసలు వివాహ వ్యవస్థలోకే రాలేదు, మేమేదో దేవుళ్ళని నమ్మి, దేవతలను నమ్మి, మార్గాలను నమ్మి, విధానాలను నమ్మి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయాం అనేటువంటి సన్యాసులు కూడా ఉంటారు. అందులో నిజ సన్యాసులు బోల్డు మంది ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి జ్ఞానాన్ని అందించడం కోసం తమ జీవితాలు అంకితం చేసిన కొంతమంది సన్యాసి వ్యవస్థలోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి? మీ కుటుంబాలు బాగా ఉంచుకోండి అని గృహస్థ ధర్మాలు చెప్పిన వాళ్ళు వాళ్లే, ఆ ఋషులు ముందు యోగులే. అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఎవరి మీద ఆధారపడి ఉంటారు? గృహస్థులే. డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు గృహస్థులే, అన్నం పెట్టగలిగిన వాళ్ళు గృహస్థులే, బట్టలు ఇవ్వగలిగిన వాళ్ళు గృహస్థులే. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి, అది యవ్వన దశ కాబట్టి.
అంటే అన్ని ఆశ్రమాలు, ఈవెన్ దైవీ వ్యవస్థ కూడా, ఒక మతం, ఒక మార్గం, ఒక దేవుడు, ఒక గురువు, ఒక ప్రచారం, ఒక ప్రచారకులు, ఒక ప్రార్థనాలయాలు, ప్రార్థనాలయ నిర్మాణాలు, ప్రార్థనాలయాలు నిర్వహించటాలు, ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి నడుస్తాయి? మళ్ళీ గృహస్థుల మీదే. గృహస్థులే సంపాదించే వాళ్ళు ఎప్పుడు యవనంలో ఉన్నోళ్ళు. మొత్తం ప్రపంచానికి ఆధారం, ప్రపంచానికి బతకటానికి ఆధారం, అన్ని వ్యవస్థలో ఉండటానికి బ్రతకటానికి ఆధారం గృహస్థాశ్రమము. దానిలోంచి ప్రజల్ని తప్పించేస్తున్నారంటే మీరెంత రౌరవాది నరకాలు అనుభవిస్తారో ఇక చూడండి. అలానే ఎవరో అనుభవించాలని నేను కోరుకోవట్ల, నాకేం తెలిసొచ్చు రౌరవాది నరకాలు ఉన్నాయని. ఆ పదం ఉంది, ఆ పదం గ్రంథాల్లో సాహిత్యంలో విన్నాను అక్కడక్కడ. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తప్పుదోవలు పట్టించిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతారనే కథలు విన్నాను. వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఆ చెట్లు పట్టుకు ఏలాడుతూ బ్రహ్మరాక్షసులుగా నానా బాధలు పడుతూ ఉంటారని పురాణాలు కథల్లో విన్నాను. అందుకని ఆ పదాలు ఉపయోగిస్తున్నాను. కానీ తప్పు కదా. మీకు మినిమం జ్ఞానం లేదా? మీ డబ్బు కోసం, మీ సంస్థ కోసం, మీ దైవ ప్రచారం కోసం, దేవుడి కోసం కాదు, ఆ దేవుడి పేరు మీద నువ్వు సాగటం కోసం, నీ ఆధిపత్యం సాగించుకోవటం కోసం, నీ పెత్తనం కోసం, నీ సమూహం కోసం దేవుణ్ణి వాడేసుకొని, మతాన్ని వాడేసుకొని, కనపడని దేవుణ్ణి, కనపడని దేవతని, కనపడని మతాన్ని వాడేసుకొని ప్రజల్ని మభ్యపెట్టి నీకు దాసులుగా చేసుకొని వాళ్ళ డబ్బులను కొట్టేసి వాళ్ళ సేవలను కొట్టేస్తున్నావు అంటే నీ గతేంటో నువ్వు చూసుకో. ఎందుకని భౌతికంలో తప్పులన్నిటికీ భౌతిక శిక్షలు ఉన్నాయి, ఆధ్యాత్మికంలో తప్పులన్నిటికీ ఆధ్యాత్మిక శిక్షలు ఖచ్చితంగా ఉంటాయి. అదే కర్మ సిద్ధాంతం సృష్టి ఉంది. అందుకని ధర్మం తెలిసిన వాడు ధర్మం చెప్పాలి. నేను నాకు తెలిసిన ధర్మాన్ని చెప్పాను, ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేను ఎవరిని ఆచరించమని చెప్పట్లా, నేను చెప్పిందే నిజమని చెప్పట్లా. నేను చదువుకున్న ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో మళ్ళీ మహర్షులు అందించినవే, మహాత్ములు చెప్పినవే, నేను విన్నవే, ఆ శాస్త్రాలు గ్రంథాల్లో ఉన్నవే. ఇక్కడ ఈ అవసరానికి, ఈ సోదరు తెలిపిన సమస్యకి ఇవి పనికొస్తాయని చెప్పాను. మళ్ళీ రేపు ఇంకో ప్రశ్న వస్తే దానికి ఇంకోలా చెబుతాను. ఇది అనంతమైనటువంటి విద్య. కాబట్టి మీరు ఎవరికి వాళ్ళు మీ స్వీయ జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. ఇందులో విషయాలు మీకు సహకరిస్తే ఓకే, సహకరించకలేదు, ఇవి మంచిగా అనిపించలేదు, చెడ్డగా అనిపించినవి అంటే అసలు నన్ను క్షమించే వినబాకుండా వదిలేసేయండి. లేదు మంచి ఉంది, అది ఎంత ఆచరించగలరో కొద్దిగా ఆచరించండి, తీసుకోండి. నేను ఎవరిని గురువులను అవమానించండి, మతాలు వదిలేయండి, గురువులు వదిలేయండి, దేవుళ్ళు వదిలేయండి అని అస్సలు చెప్పట్లా. ఎందుకంటే నేనే వదలలా, నేను వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాను. నేను ఈ శీర్షికలు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్ని చెప్పుకుంటా వెళ్తాను. మొన్న ఎవరో ఒక ఆయన ప్రశ్న వేశాడు, శ్రీరాముడి గురించి చెప్పాను. ఇంకో ఆయన ప్రశ్న వేశాడు, రమణ మహర్షి గురించి చెప్పాను. అలా నాకు తెలిసిన దేవుళ్ళ గురించి ఎవరు అడిగినా చెబుతున్నాను. నేను అన్ని మతాల దేవుళ్ళని ప్రస్తావిస్తాను. ఎందుకని అందరి దగ్గర మంచి నేర్చుకుంటున్నాను. నేను ఆ మంచిని నా జీవితంలో ఆచరించుకుంటున్నా. అందుకే మీకు చెబుతున్నా, నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నా భార్య తల్లి అత్తగారు ఉన్నారు, ఆవిడని చూసేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు నా బాధ్యతలు నా మీదే ఆధారపడి ఉన్నారు. అందుకని నేను జీవితకాలం మౌనం పెట్టుకుని 5 ఏళ్ళైనా ఇప్పుడు 6వ సంవత్సరం గడుస్తున్నా. నా బాధ్యతల్ని వదలన, అవసరమైతే మోక్షాన్ని వదిలేస్తాను. ఎందుకని ఈ బాధ్యతలు తీరే వరకు మోక్షం వైపు వెళ్ళను నేను. అదే చెప్పారు మహాత్ములు, బాధ్యతలు పూర్తి చేసుకురమ్మని చెప్పారు. అదే కదా రామచంద్రుడు అన్ని పాటలు పడింది. బాధ్యతలు పూర్తి అవుతాయి, ప్రతి వాళ్ళకి అవుతాయి. నీ పిల్లలు సెటిల్ అయిపోతే నీ బాధ్యత అయిపోద్ది. నీకు తల్లిదండ్రులు ఎవరో ఉంటారు, వాళ్ళు వృద్ధాప్యం వచ్చినాక చనిపోతారు. చనిపోతే బాధ్యత అయిపోయినట్టు. ఇంకేం చేస్తాం మనం చనిపోయిన వాళ్ళకి? అలా అవే పూర్తి అవుతాయి, వాటంతట అవే. ఆ ధర్మంగా పూర్తి చేయి. నీ బాధ్యత పూర్తి చేసి అప్పుడు మోక్షానికి రా. బాధ్యత పూర్తి చేయని వాడికి మోక్షము రాదు. బాధ్యతలే అడ్డుగోడలుగా ఉండిపోతాయి. ఎందుకంటే నువ్వు ధర్మపరుడు కాదు, ధర్మాత్మురాలివి కాదు. కాబట్టి వాళ్ళు కాకమ్మ కబుర్లు ఎన్నైనా చెబుతారు, ఎన్ని కాకమ్మ కబుర్లైనా చెప్పచ్చు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇదే ఉదాహరణ చెప్పచ్చు. గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, భార్య పిల్లల్ని అవనంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఆయన వెళ్ళిపోయాడు కదండి, ఆయన మోక్షాన్ని పొందినాక ఇంటికి తిరిగి వచ్చాడు. మొత్తం ఆయన కుటుంబమే కాదు, ఆయన బంధుమిత్రులందరూ ఆయన అనుసరించారు, ఆయనతో పాటు ఉన్నారు, ఆయన ఆశ్రమాల్లో ఉన్నారు, ఆయన చెప్పిన విధానాలు సత్యమన్నారు, నమ్మారు, పాటించారు. ఆ రాజ్యాలను నడుపుతున్న రాజులు కూడా ఆయన అనుసరించారు. వదిలినట్టు కనపడింది, కానీ ఆయన ఎక్కడ వదల, అందరూ ఉన్నారు. అలాగే రమణ భగవానులు ఆయన ఇల్లు వదిలేసి వచ్చినట్టు కనపడుతుంది ఆయన చరిత్రలో. కానీ మొత్తం రమణ భగవానుల ఆశ్రమాన్ని నడిపిందే వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నయ్య కొడుకులు, తమ్ముడు కొడుకులు ఎవరో నాకు క్లియర్గా తెలియదు. వాళ్ళ బంధువులు అక్కడే ఉన్నారు, వాళ్లే నడిపారు.
రమణ భగవానుల తల్లి గారు మొత్తంగా ఆయన దగ్గరే ఉన్నారు. ఆవిడకి ఇంకా కొడుకులు ఉన్నారు, ఇంకా బంధువులు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి వచ్చి రమణ భగవానుల దగ్గరే ఉన్నారు. రమణ భగవానుల దగ్గరే ఆవిడకి దేహం చాలించారు. రమణ భగవానులు మా అమ్మ మోక్షం పొందింది అని మాతృభూతేశ్వర ఆలయం కట్టించారు ఆవిడికి. ఎవరెవరిని వదిలేరు. ఈ పిచ్చి కబుర్లు చెప్పేవాళ్ళ మాటలు నమ్మబాకండి. నమ్మారంటే మీరు మీ జీవితాలు కోల్పోతారు అంతే, అంతకుమించి జరిగేది ఏముండదు. అయితే ఇప్పుడు ఇది ప్రస్తావన ఎందుకంటే ఈ సోదరి రాసినటువంటి లేఖన హృదయాన్ని చాలా కదిలించేసింది. ఎందుకంటే ఆ చిన్న చిన్న పిల్లలకు తండ్రి అవసరం. ఆ భార్య భర్త కోసం ఎదురుచూపులు చూస్తుంది. వృద్ధులైన తల్లిదండ్రులు అమ్మ ఇంకా రాలేదా, అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు ఏంటని అడుగుతున్నారు. బాధ్యత అంతా ఆవిడ మీద పడిపోయింది. వాళ్ళని చూడాలి. ఈయనేమో దేవుడు అని పట్టుకొని తిరుగుతున్నాడు, ఆ గురువుల్ని ఆ సంస్థల్ని పట్టుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ పిల్లలకు ఆధారం ఈవిడే అయింది, ఆ వృద్ధులైన అత్తమామలకు ఆధారం ఈవిడే అయింది. అసలు ఈవిడికే మానసిక ధైర్యం ఇవ్వాల్సిన భర్త మానసిక ధైర్యాన్ని ఇవ్వకుండా తిరుగుతుంటే ఆవిడ పరిస్థితి ఏంటి? మొత్తం ఆవిడ పాపం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ సంస్థల పేర్లు కూడా చెప్పేమంది. వాళ్ళ భర్త పేరు కూడా చెప్పమంది, తన పేరు కూడా చెప్పమంది. ఎందుకంటే అందరికీ తెలియాలి ఇది సత్యం అని. ఆ గురువుల పేర్లు చెప్పమన్నారు ఆవిడ. కానీ నిజంగా ఇక్కడ తప్పులు చేసేది ఎవరు? మతం తప్పు చేయదు, దేవుడు తప్పు చేయడు. దేవుడిని ఎందుకు భ్రష్టు పట్టించడం వీళ్ళ పేర్లు చెప్పి? ఆ దైవ విధానాలను నడుపుతున్న వాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. ఎప్పుడూ మనుషుల్లోనే దొంగలుంటారు. మనుషులందరూ దొంగలు కాదు, మనుషులందరూ మంచోళ్లే. 10% దొంగ ఎదవలు ఉంటారు. 10% దొంగలు ఉన్నారని మనుషులందరూ చెడ్డోళ్ళు ఏంటట. అందుకని పేర్లు చెప్పడానికి నేను అంగీకరించక నా మనసు ఎప్పుడు పేర్లు చెప్పను. నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, కేవలము జ్ఞాన ఎరుక. ఆ జ్ఞాన ఎరుకను పెంచుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబమే మీకు ఈ సృష్టి ప్రసాదించిన బాధ్యత. మీరు ఆ ప్రదేశంలో ఆ స్థానంలో దింపబడ్డారు. మీకు ఎన్ని సమస్యలు ఉండొచ్చు, మీకు ఎన్ని కష్టాలు ఉండొచ్చు, మీకు ఎన్ని బాధలు ఉండొచ్చు, మీ చుట్టూ అంటే మీ కుటుంబ సభ్యుల వలన మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, లేదా సుఖపడుతూ ఉండొచ్చు, సౌఖ్యాలు ఉండొచ్చు. ఎన్నున్నా ఏమున్నా ఈ సృష్టి మిమ్మల్ని ఆ ప్రదేశంలో జన్మించేలా చేసింది. అక్కడి నుంచి మోక్షానికి వెళ్ళటానికి ధర్మబద్ధంగా మంచిగా దేన్ని వదిలి పారిపోకుండా అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ సాగితేనే మీకు జ్ఞానాభివృద్ధి జరుగుద్ది. అందుకని అటువంటి జ్ఞానాభివృద్ధికి అవసరమైన ప్రదేశంలో సృష్టి మిమ్మల్ని దింపింది. అలా జ్ఞానాభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి, ఎదుర్కోండి, పరిస్థితులను ఎదుర్కోండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి. సందేహాలు వస్తే అడగండి, మాట్లాడుకుందాం. అంతే. ఉద్ధరేద్ ఆత్మదాత్మానం. మన స్వీయ ఆత్మను మనమే ఉద్ధరించుకుందాం. దానికి మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపదను సహాయంగా తీసుకుందాం. ఇందులో మంచి ఉందనుకుంటే తీసుకోండి, చెడు ఉందనుకుంటే వదిలేయండి. చెడుని అసలు స్వీకరించబాకండి. అక్కడ మంచిని మాత్రమే స్వీకరించండి. ఆ మంచి కూడా మీరు ఆచరింపతగినది మాత్రమే తీసుకోండి. మీ కుటుంబ సభ్యుల్ని, మీ భార్యా పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ బాధ్యతల్ని అశ్రద్ధ చేసి ఏ దేవుడు నా దగ్గరికి రమ్మని మీకు చెప్పడు. నీ బాధ్యతలు సక్రమంగా చేయటమే నేను నీకు నేర్పేది. దైవత్వం అంటే అది. నేను నీకు కర్తవ్యాలు అప్పచెప్పానని ఏ దేవుడైనా చెబుతాడు. నీ భార్యా పిల్లలు, నీ విధానాలు, ఇవన్నీ నీ కర్తవ్యాలు, అవి సరిగ్గా చెయ్యి, తప్పుగా చేయకని చెబుతున్నాను అంతే తప్ప వదిలిపెట్టి నా దగ్గరికి రమ్మంటున్నాను ఏ దేవుడు చెప్పడు, ఏ దేవత చెప్పదు, ఏ మతము చెప్పదు, ఏ మార్గము చెప్పదు. చెబితే అసలు వాళ్ళు దేవుళ్ళు దేవతలు అవరు. అయితే దేవుళ్ళు దేవతలు మతాలు కనపడవు కదా. ఈ చెబుతున్న వాళ్ళందరూ ఎవరు ఆ పేరు మీద? మనలాంటి మనుషులు. గురువులను బోర్డులు తగిలించుకున్నారు. ఏ మతంలో ఏ పేరు ఉంటే ఆ బోర్డులు తగిలించుకున్నారు. మత ప్రచారకులు, దైవ ప్రచారకులు. అందులో నిజమైన వాళ్ళ మాటలు నమ్మి నిజం తీసుకోండి. ఇలా మీ కుటుంబాలకు దూరం చేసే మాటలు నమ్మకండి. అసలు నమ్మకండి. వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. మీ జీవితం దుర్భరమైపోద్ది. అది వృద్ధాప్యం వచ్చినాక మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని పట్టించుకునే నాథుడు ఉండడు. అదే మీ కుటుంబంలో ఉంటే మీ పిల్లలు ఎంతో కొంత కనీసం గుక్కిడి నీళ్లు మీకు పోస్తారు. అయినా కుటుంబ బంధవాల మధ్య నా కొడుకు నాకు కనపడుతూ, నా కూతురు నాకు కనపడుతూ, నా కోడలు నాకు కనపడుతూ, నా అల్లుడు నాకు కనపడుతూ, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు నాకు కనపడుతూ, నా భార్య నాకు కనపడుతూ, ఆ వృద్ధాప్యంలో వాళ్ళందరినీ చూస్తూ ప్రాణం వదులుతున్నప్పుడు ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు. ఎందుకని మీకు దేవుడు కనపడితే పోనీ అక్కడ ప్రాణం వదలొచ్చు. దేవుడు కనపడ్డు. పోనీ గురువు గారు కనపడతాడు కదా అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీ భార్యకి మీరు ఒక్కరే భర్త, మీ పిల్లలకి మీరు ఒక్కరే తండ్రి, మీ తల్లిదండ్రులకి మీరు ఒక్కడే పిల్లడు, లేదా ఒక 2-3 ఉంటారు.
కానీ ఒక గురువు కోటాను కోట్ల మంది శిష్యుల్ని పోగేసుకుంటున్నాడు. అసలు మీ పేరు తెలుసో లేదో కూడా తెలియదు. ఒకవేళ మీ పేరు తెలిసినా మీరు అతి దగ్గరగా ఉన్నా ఆ కోట్ల మందిలో మీరు ఒకరు. మీకేం స్థానం ఉంది అక్కడ? మీ భార్య దగ్గర మీదే ప్రముఖ స్థానం, మీ భర్త దగ్గర మీదే ప్రముఖ స్థానం, మీ తల్లిదండ్రుల దగ్గర మీదే ప్రముఖ స్థానం, మీ పిల్లల దగ్గర మీదే ప్రముఖ స్థానం, మీ కుటుంబంలో మీదే ప్రముఖ స్థానం. మీరందరూ ఒకళ్ళకొకళ్ళు ధైర్యం, ఒకళ్ళకొకళ్ళు త్యాగాలు చేసుకుంటారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతారు. ఆ గురువు కోటాను కోట్ల మంది ఊరుకునే చెప్పుకుంటూ పోతాడు, ఏమీ చేయడు. వాళ్ళందరి దగ్గర ఎదురు డబ్బులు తీసుకుంటాడు, ఎదురు సేవలు చేయించుకుంటాడు. అనుగ్రహం ఫ్రీ, అనుగ్రహం ఫ్రీ అంతే. అందుకని తెలివిగా జాగ్రత్తగా ఆలోచించండి. గురువుల్ని గౌరవించండి, ప్రేమించండి, సేవించండి. వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొంది మీరు హ్యాపీగా జీవించండి. అంతవరకే గురువులతో మీకు సంబంధం. కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయేంత సంబంధ బాంధవ్యం కేవలం మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవటం అంతే. ఆలోచించుకు చూడండి. నచ్చితే తీసుకోండి, నచ్చపోతే వదిలేయండి. అందులో పెద్ద విశేషం ఏముంది? నేనేదో పెద్ద గొప్ప జ్ఞానిని కాదు ఇవన్నీ చెప్పటానికి. కొంచెం ఆవేదన కలిగింది సోదరి రాసినటువంటి ఉత్తరం. ఇంకా నేను మీకు మొత్తం ఆవిడ రాసినటువంటి విషయాలలో అన్నీ చెబితే మీకు కూడా ఎంతో ఆవేదన వస్తుంది, మీకు కూడా ఎంతో కోపం వస్తుంది, ఉద్రేకం వస్తుంది. ఎందుకంటే అలా చేయకూడదు. సంస్థల వాళ్ళు మభ్యపెట్టకూడదు మనుషుల్ని. ఇంటికాడ వాళ్ళు ఏమైపోతారు? పాపం ఆవిడ అంత బాధని ఎక్స్ప్రెస్ చేశారు. దానివల్ల కొంచెం ఏమన్నా ఉద్రేకంగా చెప్పానేమో తెలియదు నాకు. ఒకవేళ అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు అంటే వదిలేయండి. ప్రశ్నని బట్టి నేను చెప్పేది ఉంటుంది. నాకు కొంచెం అయితే ఈ విషయంలో ఇక్కడ ఈరోజు కొంచెం నాకు కూడా మానసికంగా బాధ అనిపించింది. ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు, ఎందుకు ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని, అది కూడా దేవుడి పేరు మీద, మతం పేరు మీద. అలా పెట్టకూడదు కదా, వాళ్ళకి సహాయం చేయాలి కదా అనేటువంటి ఒక ఆర్తితో కూడిన భావన నాలో రేగింది. అంత బాధ చెప్పారు ఆవిడ, అంత బాధకు లోనవుతున్నారు ఆవిడ పాపం. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామలు ఉన్నారు. ప్లస్ ఆవిడ యవనంలోనూ ఉంది, చిన్నపిల్ల, చిన్న వయసు ఆవిడికి, పెద్ద వయసు ఏం గడిచిపోలేదు. భర్త అవసరం ఎంతో ఉంది ఇంట్లో, కానీ ఎలా చేస్తున్నారు. అందుకని ఇలా చెప్పాను. నచ్చితే మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఏదైనా ఆచరించడం స్లోగా ఆచరించుకోండి. మీకు ఏ సందేహం ఉన్నా, ఎటువంటిదైనా, అది భౌతికమైన ఆధ్యాత్మికమైన రెండూ ఒకటే, మాట్లాడుకుందాం. ఎందుకంటే జీవించాలి. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. భౌతికము మనిషే, ఆధ్యాత్మికము మనిషి. ఒకే మనిషి, భౌతిక ఆధ్యాత్మికాల సమన్వయం. అందుకని ఏ సమస్య అయినా మాట్లాడుకుందాం. ఎందుకని జీవించటం ముఖ్యం, జీవించటంలో ఆనందంగా జీవించటం ముఖ్యం. అందుకని తృప్తిగా, సంతృప్తిగా, ఆనందంగా జీవించాలో ఎప్పుడు విశ్లేషించుకుందాం. ఇక నచ్చని వాళ్ళు, నేను చెప్పింది ఇష్టపడని వాళ్ళు, ఇప్పుడు ఇదైతే ఎక్కువ మంది ఉంటారు. ఈ సంస్థల వాళ్ళకి ఎవరికీ ఇష్టం ఉండదు అసలు. అంటే నిజమైన వాళ్ళకే, నిజమైన వాళ్ళకి మంచి వాళ్ళు దీన్ని ఇష్టపడతారు, అది కరెక్ట్ అని చెబుతారు. మోసపూరితమైనటువంటి వాళ్ళు ఎవరికీ నచ్చదు ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులు పోతాయి, వాళ్ళ సమూహాలు పోతాయి, ఆ జనం పోతారు ఏదైనా నమ్మారంటే. అటువంటి వాళ్ళు, బాబు నేను మీ గురించి అసలు చెప్పలేదు, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఈవిడ చెప్పినంత వరకు ఒక సంస్థ, గురువులు, పేర్లు, అన్ని విషయాలు చెప్పారు. కానీ నేను మీకు ఆ పేర్లు కూడా చెప్పలేదు, ఎవరినే అసలు ఉద్దేశపూర్వకంగా ఎవరికి అర్థమయ్యేట్టు కూడా చెప్పలేదు. నేను కనీసం పలానా సంస్థని ఊహకందేట్టు కూడా చెప్పలేదు. కానీ నాకు ఎవరి మీద నాకు ఏ ద్వేషం లేదు. దైవత్వాన్ని పాడు చేయకండి, మానవ సమాజానికి హాని చేయకండి, చక్కగా మనుషుల్ని ఆనందంగా బతకనివ్వండి. దేవుడు ఆనందంగా బతకమనే సృష్టి చేశాడు, ఆనందంగా బతకమని కుటుంబ వ్యవస్థలు ఏర్పరిచారు ఋషులు, మునులు. చక్కగా అలా హాయిగా సాగుదాం. ఎందుకు ప్రజల్ని బాధ పెడతారు, ప్రజల్ని పాడు చేస్తారు? అయినా మీకు నచ్చదు, ఎందుకంటే స్వార్థపరత్వం నచ్చదు, అహంకారం అలాగే పనిచేస్తుంది. అంటే మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుడిని, నేనేం గొప్పవాడిని కాదు, నా మాటలు వినేవాళ్ళు 300-400 మంది కూడా లేరు, కాబట్టి మీరేం దిగులు పడక్కర్లేదు, మీకు మీ వ్యాపారాలు ఏమి చెడిపోవు, మీ వ్యాపారాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి, నన్ను సామాన్యుడిని క్షమించి వదిలివేయండి. నేను ఎప్పుడూ ఎవరికీ అడ్డం రాను. అసలు ఎవరైనా ఇలా ప్రశ్న వేసినప్పుడు కొంచెం విషయాలు చదువుకున్నాను కనుక, కొద్దిగా అర్థమైంది కనుక, మహాత్ములు చెప్పిని కొంచెం గ్రహించుకున్నాను కనుక ఒక ఆవేదనతో మాట్లాడతాను అంతే. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.